హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక కామెంట్ కూడా పెట్టేసేయండి. అదే కదా మీరు నాకు ఇచ్చే మోటివేషన్ ఇంకా మంచి మంచి డ్రామాస్ మీ ముందుకు తీసుకురావడానికి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో హీరోయిన్ ఇద్దరిని చూపిస్తారు. హీరో పేరు సాంగ్, హీరోయిన్ పేరు రియా. వన్ ఫైన్ డే రియా సాంగ్ ని కలవడానికి వచ్చి చాలా ఇబ్బంది పడుతూనే అతనికి చెప్తుంది, నీ వైఫ్ నా హస్బెండ్ తో పడుకుంది, ఒక్కసారి కాదు చాలా సార్లు అని చెప్తే సాంగ్ ఏం పట్టించుకోకుండా ఒక క్యాజువల్ లుక్ ఆమెకి ఇస్తాడు. అతను మేబీ నమ్మట్లేదేమో అనుకొని ఆమె, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నా ఉద్దేశం ఏమి మీ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయాలని కాదు అని అంటే అతను, సరే నాకు అర్థమైంది, ఇక నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే ఆమె, మీరు నమ్మట్లేదు కదా అని అంటే అతను, నమ్మట్లేదు అని కాదు, జస్ట్ మనం ఇప్పుడే కలిసిన వెంటనే నువ్వు నా వైఫ్ ని అక్యూజ్ చేస్తున్నావు. ఒక హస్బెండ్ గా నువ్వు నా వైఫ్ మీద నిందలు వేసినప్పుడు నిజాలు తెలుసుకోకుండా నేను వెళ్ళి ఆమెను క్వశ్చన్ చేయలేను కదా అని అంటే ఆమె, అయితే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, చూసేంత ధైర్యం ఉందా అని వాళ్ళిద్దరి చార్ట్స్ చూపిస్తుంది. కట్ టు సీన్ కొన్ని రోజుల పాస్ట్ కి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో రియా తన ఫ్రెండ్ యోగా క్లాస్ లో యోగా చేస్తూ ఉన్నప్పుడు ఫ్రెండ్ అడుగుతుంది, కాదే నీ హస్బెండ్ తో ఇప్పటి వరకు అది చేయలేదా అని అంటే ఆమె, లేదే అతను ఎప్పుడు చాలా బిజీగా ఉన్నాడు, ఛాన్సే దొరకలేదు అని అంటే ఫ్రెండ్, నాకు తెలిసి నీ హస్బెండ్ కి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. ఒక మగాడు పెళ్ళంతో పడుకోలేదు, అది కూడా 2 years గా, అయితే అతను గే అయినా ఉండాలి లేదా ఇంకెవరితోనో రిలేషన్షిప్ లో ఉండాలి అని చెప్తున్నప్పుడు యోగా ట్రైనర్ లిన్ అందరికి యోగా నేర్పిస్తూ ఉంటుంది. ఆమె బాడీ దగ్గర ఒక జాస్మిన్ స్మెల్ వస్తూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్ ఆమె వెళ్లిపోయాక అడుగుతుంది, ఈమె బాడీ ఫ్రాగ్రెన్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది, ఇలాంటి డిఫరెంట్ స్మెల్ ఆమె మాత్రమే వాడుతుంది తెలుసా, ఆమె మిస్టర్ సాంగ్ వైఫ్ అని అంటే రియా, సాంగ్ ఎవరు అని అడిగితే ఫ్రెండ్, తెలీదా, అతను ఒక ఫేమస్ జీనియస్ డాక్టర్, కొన్ని ఇయర్స్ బ్యాక్ పెద్ద మెడికల్ డిస్ప్యూట్ వల్ల ఎవరో పాయిజన్ ఇచ్చి చంపాలని చూశారు, ఆయన చావు అంచుల దాకా వెళ్లి బ్రతికారు, ఆ న్యూస్ 1 month ట్రెండింగ్ లో ఉంది, ఆ తర్వాత డాక్టర్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఒక ఫేమస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు, నా కజిన్ కూడా అతని స్టూడెంటే అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే రియా లిఫ్ట్ లోకి ఎక్కుతూ ఉన్నప్పుడే అతను లిఫ్ట్ లో నుంచి బయటికి వస్తూ వాళ్ళిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా మిస్ అయిపోతుంది. ఆ తర్వాత సీన్ లో రియా ఇంట్లో వంట చేసి తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ అలానే డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోయి ఉంటుంది. లేచి చూస్తే ఫుడ్ చల్లారి పడిపోయి ఉండడంతో జియాంగ్ ఇంకా రాలేదా అని ఇమ్మీడియట్ గా కాల్ చేస్తే అతను మాత్రం, వర్క్ బిజీగా ఉంది, రావడం లేట్ అవుతుంది అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. బట్ అతను మాత్రం ట్రైనర్ లిని యోగా సెంటర్ నుంచి పికప్ చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. చాలా వర్షం పడుతుండడంతో తన హస్బెండ్ కోసం కంపెనీకి కూడా వెళ్తుంది. బట్ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్, మేడం లోపల ఎవరూ లేరు, అందరు ఎప్పుడో వెళ్లిపోయారు, పైగా మిస్టర్ జియాంగ్ 8 o'clock వెళ్ళిపోయారు అని చెప్తే జియాంగ్ కి డౌట్ వస్తుంది, అంటే అతను అబద్ధం చెప్పాడా అని టెన్షన్ పడుతూ ఉన్న టైంలోనే తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి, వేరే అమ్మాయి ఉందేమో అని అనుంటుంది కదా, అదే మాటలు. అప్పుడే రోడ్డు పైన ఇంకో పక్క కార్ లో జియాంగ్ ఇంకా రియా ఫుల్ ఆన్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ కార్ ని చూసి, ఇది సేమ్ జియాంగ్ కార్ లో ఉంది కదా అని లోపల ఏం జరుగుతుందో చూడబోతున్నప్పుడే మధ్యలో ఇంకొక కార్ వచ్చి ఆగుతుంది. అదెవరిదో కాదు, మన డ్రామా హీరో అయిన సాంగ్ ది. దానివల్ల వాళ్ళిద్దరు చూసుకోలేక మిస్ అయిపోతారు. బట్ సాంగ్ ఇంకా రియా మాత్రం ఒకరికొకరు చూసుకుంటారు. అతని చెవిలో ఒక హియరింగ్ ఎయిడ్ కూడా ఉంటుంది. అది చూసామే, ఇతనికి హియరింగ్ ప్రాబ్లం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత చూస్తే జియాంగ్ గారు వెళ్లిపోవడంతో మేబీ నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చాక జియాంగ్ షవర్ తీసుకుంటుంటే రియా ఫ్రెండ్ చెప్పుంటుంది కదా, నీ హస్బెండ్ తో కొంచెం క్లోజ్ గా ఉండి బేబీని ప్లాన్ చేయని. దాంతో ఆమె బాత్రూమ్ లోకి వెళ్లి అతని బ్యాగ్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది. హనీ, నువ్వెప్పుడు వర్క్ లో బిజీగా ఉంటావు కదా, మనం కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా, అత్తయ్య ఆల్రెడీ చాలా ప్రెషర్ పెడుతున్నారు పిల్లల్ని కనమని, సో ఆ ప్లాన్ చేద్దామా అని అంటే జియాంగ్ ఆమె చేతుల్ని పక్కకు నెట్టేసి, సారీ రియా, నేను చాలా టైర్డ్ గా ఉన్నాను, నువ్వు త్వరగా పడుకో అని కోల్డ్ గా చెప్పి ఆమెను దూరం పెడతాడు. బట్ రియా ఇంకొక ట్రైల్ వేస్తుంది. ఆమె కోట్ విప్పేసి అతన్ని టెంప్ చేస్తే మేబీ అతనికి ఫీలింగ్స్ వస్తాయి అనుకుంటుంది. అయినా కూడా అతను ఆమెను ఇగ్నోర్ చేయడంతో లిటరలీ చాలా బాధగా బయటకు వచ్చేస్తుంది. అక్కడే బెడ్ మీద జియాంగ్ కోట్ కనిపిస్తుంది. అది ఫోల్డ్ చేయబోయి స్మెల్ చూస్తే దాని నుంచి ఎగ్జాక్ట్లీ లిన్ వాడే జాస్మిన్ ఫ్లేవర్ పర్ఫ్యూమ్ స్మెల్ మాత్రమే వస్తుంది. ఇమ్మీడియట్ గా జియాన్ ఫోన్ చెక్ చేయగానే లిన్ జియాంగ్ కి మధ్య ఎటువంటి చాట్ కనిపించదు. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆ టైంలో లిన్ నుంచి మెసేజ్ వస్తుంది. అది కూడా ఆమె హాట్ గా ఉన్న పోజెస్ అన్ని ఫోటోస్ పెడుతుంది. అది చూసిన రియా లిటరల్లీ షేక్ అయిపోతుంది. అంటే నా హస్బెండ్ ఆ యోగా ట్రైనర్ లిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా, అందుకేనా నాతో పడుకుంది కూడా అని నర్వస్ అవుతున్నాయి. ఈ లోపు హస్బెండ్ వస్తున్నాడని ఇమ్మీడియట్ గా చాట్స్ ని ఫోటో తీసుకొని ఫోన్ అక్కడ పెట్టి బయటకు వచ్చేస్తుంది. వెంటనే ఫ్రెండ్ కి కాల్ చేసి, మియా మీ కజిన్ డాక్టర్ సాంగ్ స్టూడెంట్ అని చెప్పావు కదా, నాకు ఆయన కాంటాక్ట్ కావాలి అని అడుగుతుంది. ప్రెసెంట్ లో రియా సాంగ్ కి ఆ చాట్ మొత్తం చూపిస్తూ, నేను చెప్పేదంతా అక్షరాల నిజం, ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే ఈ ఫోటో నిజమో కాదో నువ్వే ఇన్వెస్టిగేషన్ చేయించుకో అని అంటే సాంగ్, సరే ఇంకేమైనా చెప్పాల్సిందా అని చాలా క్యాజువల్ గా అడిగితే ఆమె లిటరల్లీ ఏం చెప్పాలో తెలియక చాలా నర్వస్ అవుతూ, ఏం లేదు అని నేను బిల్ పే
చేస్తాను అని అంటుంది. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సరే నీకు వర్క్ ఉంటే నువ్వు వెళ్ళు, నేను చార్జర్ తెప్పించుకొని బిల్ కడతాను అని వెయిట్రెస్ ని పిలిపిస్తుంది. చార్జర్ ఉందా, ఈ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి నేను హాఫ్ బిల్ పే చేస్తాను అని అంటే మనోడు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి ఇమ్మీడియట్ గా అసిస్టెంట్ ని పిలిపించి బిల్ పే చేస్తాడు. అప్పుడు రియా సాంగ్ తో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయిన నెంబర్ ని వీచాట్ లో యాడ్ చేసుకోవచ్చా, నా ఫోన్ చార్జ్ అయ్యాక మనీ పే చేస్తాను, కావాలంటే తర్వాత నా ఐడి డిలీట్ చేసేయండి అని అంటుంది. కానీ సాంగ్ పర్లేదు జస్ట్ టీ ట్రీటే కదా అని చెప్పి వెళ్తూ నువ్వు సడన్ గా ఎవరో అన్నోన్ పర్సన్ అయినా నా దగ్గరకు వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావో నాకు తెలీదు, మేబీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని అనుకుంటున్నావేమో, కానీ నేను ఇవ్వగలిగిన అడ్వైస్ ఏంటంటే అసలు నీకేం కావాలో ముందు నువ్వు డిసైడ్ అవ్వు. ఇంకా నీ హస్బెండ్ తోనే ఉండాలనుకుంటే అతనితో ఒకసారి కూర్చొని మొత్తం మాట్లాడు, క్లారిఫై చేసుకో. ఒకవేళ లేదు అంటే అతని ద్రోహాన్ని భరించలేక నీకు బెస్ట్ అవుట్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడా. బట్ రియా ఆలోచిస్తుంది బెస్ట్ అవుట్కమ్ అంటే డివోర్సే అని. రియా బయలుదేరుతుంటే వెయిట్రెస్ చార్జర్ తెచ్చిచ్చి ఇది సాంగ్ అసిస్టెంట్ మీకు ఇమ్మన్నారు అని చెప్తుంది. రియా ఫోన్ చార్జ్ అవ్వగానే సాంగ్ నుంచి మెసేజ్ వస్తుంది, ఇది నా పర్సనల్ నెంబర్, నేను నీకు ఎంత హెల్ప్ చేయగలను అంత చేస్తాను, ఒకవేళ లాయర్ కావాలన్నా చెప్పు అని మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్ చూశాక రియా చెప్తుంది, ఆ రోజు నుంచి నేను నా డ్యూటీ టైమింగ్స్ మొత్తం నైట్ షిఫ్ట్ కి మార్చుకున్నాను. నేను మార్నింగ్ వచ్చే టైం కి నా హస్బెండ్ జియాంగ్ వర్క్ కి వెళ్ళిపోతాడు. దాంతో మేమిద్దరం అసలు ఎదురుపడే ఛాన్స్ కూడా ఉండేది కాదు. నాకు తెలిసి సాంగ్ కూడా తన వైఫ్ ని ఇంతవరకు నిలదీయలేదు అనుకుంటున్నా. ఆ రోజు నుంచి మా జీవితాలు కూడా పెద్దగా ఏం మారలేదు, అలాగే ఉన్నాయి అని చెప్తూ వస్తుంది. అలా కొద్ది రోజులకి రియా ఒకసారి వాళ్ళ అమ్మ హెల్త్ రిపోర్ట్స్ తీసుకోవడం కోసం హాస్పిటల్ కి వెళ్తుంది. అది తీసుకుని వెళ్ళబోతుంటే అక్కడ సాంగ్ కనిపిస్తాడు. అతను తన హియరింగ్ ప్రాబ్లమ్ ని చెక్ చేయించుకోవడానికి వస్తాడు. డాక్టర్ అతని చెవిని చెక్ చేస్తూ ఇప్పుడన్నా వినిపిస్తోందా అని అంటే సాంగ్ లేదు అని అంటాడు. అలా డాక్టర్ చాలా సౌండ్స్ చేస్తూ ఉంటాడు, కానీ అతనికి మాత్రం ఒక్కటి కూడా వినిపించలేకపోవడంతో అతనిలో తెలియని బాధ కనిపిస్తుంది. రియా ఇదంతా చూస్తూ ఉంటుంది. సాంగ్ ఎవరో చూస్తున్నారు అని వెనక్కి తిరిగే లోపే ఆమె దాక్కుంటుంది. ఆమె వెళ్తున్నప్పుడే వెనకాల లిన్ వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ వినగానే ఒక్కసారి ఆగిపోతుంది. లిన్ తన ఫ్రెండ్ తో జియాంగ్ గురించి చెప్తూ ఉంటుంది. ఆ ఫ్రెండ్ ఏమో అతను నీ వెనక ఏంటే అలా పిచ్చిగా పడుతున్నాడు, లాస్ట్ టైం నీకు జస్ట్ కోల్డ్ చేసిందంతే, అది కూడా చాలా స్లైట్ గా, ఏదో భూమి బద్దలైనట్టు పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తే మేమందరం షాక్ అయ్యాము, అతను నిన్ను నిజంగా చాలా ప్రేమగా చూసుకుంటాడు అని చెప్తుంటే ఈమె తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ బై ద వే అతనికి పెళ్లి కాలేదు కదా, నాకు తెలిసి నువ్వు ఒక పర్సన్ ఇద్దరు ఆడవాళ్లతో షేర్ చేసుకొని ఇవ్వవు కదా అని అంటే లిన్ పొగరుగా పెళ్ళైతే ఏంటి, నా వెనకే తిరుగుతున్నాడు కదా, నెలలో 30 రోజులుంటే అన్ని రోజులు నాతోనే ఉంటాడు, అతనికి వైఫ్ తో కనెక్షన్ ఉంటే నాతో ఎలా ఉంటాడు చెప్పు, ఖచ్చితంగా వైఫ్ తో పడుకోడు అని పిచ్చ పొగరుతో చెప్తుంటే రియా విన్నా కూడా ఏం మాట్లాడకుండా అలానే నిలబడుతుంది. అంతలో ఆమె ఫ్రెండ్ సాంగ్ గురించి అడుగుతుంది, అయినా నీ చెవిటి హస్బెండ్ తిరిగి వచ్చాడటగానే, అసలు నీ ఫ్యామిలీకి డబ్బు అవసరం లేకపోతే అలాంటి డిఫెక్టివ్ మ్యాన్ ని ఎందుకు పెళ్లి చేసుకుంటావు, ఒకప్పుడు పెద్ద జీనియస్ డాక్టరే కాదనను, కానీ ఇప్పుడు చెవిటోడు, అతని ప్లేస్ లో ఒక యంగ్ అండ్ హ్యాండ్సమ్ గాయ్ ని సెట్ చేసుకొని మంచి పని చేసావు, నిన్నైతే నేను అస్సలు బ్లేమే చేయనే, వేరే వాడిని సెట్ చేసుకోవడమే నువ్వు మంచిదైంది. ఒక విషయం చెప్పు, 2 years బ్యాక్ నువ్వు ఫిజికల్ రిలేషన్షిప్ వద్దన్నావు కదా, అందుకే అతను 2 years గా నిన్ను టచ్ కూడా చేయలేదా అని అంటే అది విన్న రియా చాలా బాధపడుతుంది. కానీ అక్కడ సాంగ్ కూడా ఉంటాడు కదా, అతను ఎక్కడ విని బాధపడతాడేమో అనుకుని డోర్ క్లోజ్ చేసి మనసులో ఒకవేళ అతనికి వినపడితే ఈ డోర్ క్లోజ్ చేయడమే మంచిది అని అనుకుంటున్నప్పుడే జియాంగ్ అక్కడికి వచ్చి లిన్ మీద చాలా కేరింగ్ గా బిహేవ్ చేస్తుంటాడు. లిన్ నీకేమైనా అయిందా, ఎక్కడైనా నొప్పి వస్తుందా అని అడిగితే లిన్ నాకు జస్ట్ కడుపు నొప్పి మాత్రమే, బానే ఉన్నా అన్నా వినకుండా ఆమె రిపోర్ట్ చెక్ చేస్తుంటాడు. ఆబ్వియస్లీ ఇదంతా చూస్తున్న రియాకి చాలా బాధ అవుతుంది. ఆమె చేతులు పట్టుకుని ఎలా దగ్గరకు లాక్కుంటాడో అదే విధంగా ఈమెను ఎలా వెనక్కి నెట్టేశాడో కంపేర్ చేసుకుంటూ బాధపడుతూ, ఓ మ్యారేజ్ అయి 2 years అయింది, ఇతనికి కేరింగ్ చేయడం కూడా వచ్చని ఇప్పుడు అర్థమైంది, పైగా హెల్త్ బాగోకపోతే నెర్వస్ కూడా అవుతాడన్నమాట అని ఏడుస్తూ తన వెడ్డింగ్ రింగ్ తీసేసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సాంగ్ తన అసిస్టెంట్ తో కలిసి కారులో వెళ్తుంటే అసిస్టెంట్ చెప్తాడు, బాస్ మీరు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు మీ వైఫ్ అదే హాస్పిటల్లో ఉన్నారు, అంతేకాదు ఆ అమ్మాయి కూడా ఉంది అని అంటే మనోడు ఏ అమ్మాయి అని అడిగితే అదే మొన్న మీరు కలిశారు కదా, మీ వైఫ్ చీట్ చేస్తుందని మీకు చెప్పింది కదా, తను కూడా అక్కడే ఉంది, మీ వైఫ్ ఫ్రెండ్ ఆమెతో కలిసి చాలా దరిద్రంగా మీ గురించి మాట్లాడింది, అవన్నీ వింటే మీరు ఎక్కడ తట్టుకోలేరేమోనని మీరున్న డోర్ కూడా క్లోజ్ చేసింది, ఒకవేళ ఆమె క్లోజ్ చేయకపోయినా మీకు వినపడేది కాదు, బట్ స్టిల్ ఆమె మీకోసం చేసిన గెస్చర్ కి అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయి చాలా జెంటిల్ అండ్ కైండ్, కాకపోతే అంత మంచి అమ్మాయికి బెదవ దొరికాడు, పాపం ఆ అమ్మాయి లైఫ్ పాడు చేసుకుని చాలా సఫర్ అవుతుంది బాస్, మీరు కూడా వర్క్ మీద అంత దూరం వెళ్ళకుంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు అని చెప్పగానే మనోడు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత రియా తన ఫ్రెండ్ కలిసి కెఫేకి వచ్చుంటారు. ఆమె ఫ్రెండ్ తన కష్టాలు బాధలు అన్ని ఎన్ని చెప్తున్నా కూడా రియా అసలు ఫోకస్ చేయకుండా ఏదో ధ్యాసలో ఉండి అప్సెట్ గా కనిపించడం చూసి ఆమె ఫ్రెండ్ ఏమైంది మేడం, ఏం ఆలోచిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయావు
అని అడిగితే రియా ఒక్కసారిగా నాకొక్క విషయం చెప్పు, డివోర్స్ తీసుకుంటే అదేదో పెద్ద సిగ్గులేని పని కాదు కదా అని అడుగుతుంది. ఫ్రెండ్ షాక్ అయ్యి డివోర్సా, ఇంత సడన్ గా డివోర్స్ అంటావేంటి, జియాంకి నీకు గొడవైందా అని అంటే రియా గొడవ కాదు, అతను నన్ను చీట్ చేశాడు, అతను ఎఫైర్ పెట్టుకుంది ఎవరితోనో తెలుసా, ఆ యోగా ట్రైనర్ అయిన లిన్ తోనే అని చెప్పగానే ఫ్రెండ్ షాక్ అయ్యి అంటే ఆ ప్రొఫెసర్ సాంగ్ వైఫా, అందుకే ఆ రోజు అతని నెంబర్ అడిగావా, వామ్మో ఇప్పుడేం చేయాలనుకుంటున్నావే అని ఆమె చేయి పట్టుకుని ఓదారుస్తూ అడుగుతుంటే రియా ఏమోనే తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నా లైఫ్ ఎట్టుపోతుందో అర్థం కావట్లేదు, మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది, ఆమెకి చదువుకోవడం రాయడం కూడా సరిగ్గా రాదు, అయినా కూడా నన్ను ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్లి ఒక పీస్ఫుల్ లైఫ్ బతకాలని డిసైడ్ అయ్యింది, కానీ ఇప్పుడు డివోర్స్ తీసుకుంటాను అన్న విషయం తెలిస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియట్లేదే అని టెన్షన్ పడుతుంటే ఫ్రెండ్ వెంటనే రియా పక్కన కూర్చుని ఓదారుస్తూ నువ్వు ఇన్ని రోజులుగా నైట్ షిఫ్ట్ ఎందుకు చేస్తున్నావో, దేని గురించి బాధపడుతున్నావో ఇప్పుడు అర్థమైందే, ఇన్నాళ్ళు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, ఛీ నేనెంత స్టూపిడో, సారీ, నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను ఈ పక్కన లేకపోయాను అని అంటున్నప్పుడే రియాకి తన హస్బెండ్ జియాంగ్ నుంచి మెసేజ్ వస్తుంది, కంపెనీ అరేంజ్ చేసిన డిన్నర్ పార్టీకి ఇద్దరం కలిసి వెళ్దాం, నిన్ను త్వరగా పికప్ చేసుకోవడానికి వస్తున్నాను అని చెప్తాడు. అది చూసిన ఫ్రెండ్ ఛీ బెద్దవగాడు, వీడింత పెద్ద జర్కన్ తేలాడేంటే అని తిడుతుంది. నెక్స్ట్ రియా జియాంగ్ కార్ లో ఎక్కి కూర్చుంటుంది. ఆమె చేతిలో మెడిసిన్ చూసి అతను ఇవేంటి మెడిసిన్స్ అని అడిగితే ఆమె హెల్త్ కోసం అని చెప్తుంది. అప్పుడే మనకి పాస్ చూపిస్తారు. యాక్చువల్ గా హాస్పిటల్లో రియా మెడిసిన్స్ తీసుకోవడం జియాంగ్ చూసుంటాడు. ఇమ్మీడియట్ గా ఫార్మసిస్ట్ ని అడుగుతాడు, ఆ అమ్మాయి తీసుకెళ్లింది కదా ఆ మెడిసిన్స్ దేని కోసం అని అంటే అవి మంచి హెల్త్ సప్లిమెంట్స్, పిల్లలు కనడానికి మంచి యూజ్ అవుతాయి అని చెప్తాడు. అది విన్న అతను ఓ ఈమె పిల్లల ప్లానింగ్ లో ఉందా అని అడుగుతాడు. రియా యాక్చువల్ గా మనకిప్పుడే కదా పెళ్ళైంది, ఇంకా యంగ్ అప్పుడే పిల్లలు అన్ని అంటే రిస్క్ అయిపోతుంది కదా, అవన్నీ అవసరమా, పైగా ఇంకా చాలా ఏజ్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్తున్నప్పుడే రియా డైరెక్ట్ గా నీ లైఫ్ లో వేరే ఎవరైనా ఉన్నారా అని అడిగితే వాడు ఎమ్మటే భయపడిపోయి నువ్వు తప్ప నా లైఫ్ లో ఎవరు లేరు అని అంటే రియా మరి అది చెప్పడానికి అంత నెర్వస్ ఎందుకు అవుతున్నావు, నేనేదో జస్ట్ జోక్ చేశాను అని అంటే వాడు నెర్వస్ అవుతుండే కవర్ చేసుకుంటూ ఓ జస్ట్ జోక్ చేసావా, ఇలాంటి జోక్స్ ఇక్కడ నుంచి మనం అవాయిడ్ చేస్తే మంచిది అని ఆమె వైపు చూసి చెప్తున్నప్పుడే ఆమె సీట్ బెల్ట్ వేసుకుంటుంటే రింగ్ ఫింగర్ కి రింగ్ లేకపోవడం చూసి డౌట్ గా అడుగుతాడు, నీ రింగ్ ఎక్కడా అని అడిగితే ఆమె మార్నింగ్ రష్ లో మర్చిపోయాను, ఇంట్లోనే ఉండుంటుంది అని చాలా సీరియస్ గా చెప్పేసరికి జియాంగ్ కొంచెం షేక్ అవుతూనే ఈ రోజు ఏమైంది ఈమెకి, చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది అని బయలుదేరతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి కొలీగ్స్ అరేంజ్ చేసిన డిన్నర్ పార్టీకి వస్తారు. అక్కడ ఖాళీగా 2 సీట్స్ ఉంటాయి. అది చూసి జియాంగ్ డౌట్ వచ్చి ఇంకెవరైనా వస్తున్నారా అని అడిగితే కొలీగ్ ఓ నీకు చెప్పడం మర్చిపోయాను, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను వస్తున్నాడు, అతను చాలా టాలెంటెడ్, యూనివర్సిటీలో ప్రొఫెసర్, పైగా మన కంపెనీతో పార్ట్నర్షిప్ డిస్కషన్స్ కోసం వస్తున్నాడు అని చాలా గొప్పగా చెప్తుంటే ఈ జియాంగ్ గడ్ ఇంకెవరో అనుకుంటాడు. కానీ అక్కడికి వచ్చింది సాంగ్ ఇంకా తన వైఫ్ లిన్ తో. అక్కడ స్పాట్ లో వీళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకుంటారు. రియాకి అండ్ సాంగ్ కి ఇద్దరికి పాస్ట్ మెమరీస్ గుర్తొస్తాయి. ఇటుపక్క వీళ్ళిద్దరేమో పై నుంచి కింద దాకా చూసుకుంటూ ఒకటే సైగలు చేసుకుంటారు. అందరూ కూర్చున్న తర్వాత సాంగ్ గురించి చాలా పొగుడుతూ ఉంటారు. జియాంగ్ కొలీగ్ సాంగ్ కి జియాంగ్ ని పరిచయం చేస్తూ ఈయన మా కంపెనీ డైరెక్టర్ అని అంటే ఈ జియాంగ్ ఏమో ఎగ్జైట్ అవుతూ చేయి చాపుతాడు. కానీ సాంగ్ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా రియా వేలికి వెడ్డింగ్ రింగ్ లేకపోవడాన్ని గమనిస్తాడు. ఈమె చేతికి వెడ్డింగ్ రింగ్ లేదేంటి అని ఆమె వైపే చూస్తుంటే జియాంగ్ ఇమీడియట్ గా ఈమె నా వైఫ్ అని పరిచయం చేయగానే రియా హలో ప్రొఫెసర్ సాంగ్ అని అంటే ఓ ఈమె పేరు రియా అన్నమాట అని ఆమె పేరుని కూడా అప్పుడే తెలుసుకుంటాడు. లిన్ కూడా రియాతో పరిచయం చేసుకుంటూ హలో రియా, వాట్ ఏ కోఇన్సిడెన్స్, మనం మళ్ళీ కలిసాం అని అంటుంటే సాంగ్ ఈమె తెలుసా అన్నట్టు చూడగానే లిన్ చెప్తుంది అది ఆమె నా యోగా క్లాస్ స్టూడెంట్ అనగానే జియాంగ్ షాక్ అయ్యి మిస్ లిన్ నీ యోగా ఇన్స్ట్రక్టరా, ఆ విషయం నాకు చెప్పనే లేదే అని ఎక్సైటెడ్ గా అడుగుతుంటే రియా ఆమె నాకు జస్ట్ 2 క్లాసెస్ మాత్రమే తీసుకుంది, అంత స్పెషలా నీకు చెప్పడానికి అని అంటే వాడు ఆ స్పెషల్ ఏం లేదు, ఎప్పుడైనా చెప్పొచ్చు అని నెర్వస్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒకరినొకరు పొగుడుకుంటూ ఇక్కడ నుంచి ఏ హోటల్ కి వెళ్లాలో డిసైడ్ చేసుకుంటూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చూసిన రియాకి పిచ్చ కోపం వచ్చి పానిక్ తో ఫ్రూట్స్ తింటూనే ఉంటుంది. ఆ కోపంలో అనుకోకుండా వాటర్ గ్లాస్ కూడా కింద పడిపోతుంది. అది చూసిన పక్కనున్న మొగుడు కొంచెం కూడా పట్టించుకోకుండా మళ్ళీ నవ్వుకుంటూ చాట్ చేస్తూ ఉంటాడు. కానీ సాంగ్ మాత్రం తన కర్చీఫ్ ఇచ్చి ఆమెకి హెల్ప్ చేస్తాడు. అతను ఆమె టేబుల్ మీద పడ్డ వాటర్ ని తోడుస్తూ ఉన్నప్పుడు రియా అతని ఫింగర్ కి కూడా రింగ్ లేకపోవడం అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇతను కూడా తీసేశాడా, మేబీ ఇతనికి తెలిసిపోయిందేమో అని అనుకుంటున్నప్పుడు మనోడు మాటలు కలుపుతాడు. నీ పేరుకి అర్థం ఏంటి అని అంటే ఆమె ఏదో అర్థం చెప్తుంది. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోగాని ఏదో గాడు పక్కకు తిరిగి మీరేం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు బొప్పి మొహం వేసుకుని. రియా ఏం లేదు, నేను ఇప్పుడే వాష్రూమ్ కెళ్ళొసి వస్తాను అని లేవబోతుంటే వీడు నేను కూడా నీ వెనకాలే వస్తాను అని అంటే ఆమె అవసరం లేదు అని సీరియస్ గా లేచి వెళ్లిపోతుంది. అది చూసి వాళ్ళు ఒకటే నవ్వుకుంటుంది. ఇక్కడ చూస్తే రియాకి పాపం పీరియడ్స్ వచ్చి ఉంటాయి. చాలా ఫ్రస్ట్రేట్
ఫ్రస్ట్రేట్ అవుతూ ఈ టైంలోనే నాకు పీరియడ్స్ కూడా రావాలా అని స్టమక్ పట్టుకుని ఇబ్బంది పడుతుంటే ఆమె కాలు ట్రిప్ కింద పడబోతుంది. బట్ ఎగ్జాక్ట్ టైంలో పడకుండా సాంగ్ వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఎందుకు బయటకు వచ్చావు అని అడిగితే నేను ఒక థింగ్ కొనుక్కోడానికి వచ్చాను అని అంటే అతను ఇమ్మీడియట్ గా అర్థం చేసుకొని అయితే నాతో రా అని అంటే ఎక్కడికి అని అంటే పక్కనే మా గ్రాండ్ మదర్ ప్లేస్ ఉంది, అక్కడ ఒక చిన్న షాప్ కూడా ఉంది, అక్కడికి తీసుకెళ్తాను పదా అని పిలుస్తాడు. ఆమె థ్యాంక్స్ చెప్పి ఇద్దరు షాప్ కి వస్తారు. రియా ఏమో తనకు కావాల్సినవి తీసుకోవడానికి లోపలికి వెళ్తుంది. సాంగ్ ఏమో ఆ షాప్ ఆంటీతో చాలా ప్రేమగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆమెమో నానమ్మని కలిసావా అని అడిగితే హా నిన్ననే కలిసి డిన్నర్ చేశాను అలా చెప్తూ ఆమె వైపుకి చూస్తుంటే మేబీ ఈమె నేను బిల్ కట్టేటప్పుడు చాలా షైగా ఫీల్ అవ్వచ్చు, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళడం బెటర్ అని కాల్ వచ్చిందని చెప్పి బయటికి వెళ్తాడు. కానీ రియా ఏమో బిల్ కట్టబోతే ఫోన్ మర్చిపోతుంది. ఆంటీ ఒక్క నిమిషం ఆగుతారా, ఫోన్ తెచ్చుకొని పే చేస్తాను అని వెళ్ళబోతుంటే ఆంటీ అంత టెన్షన్ ఎందుకమ్మా అని ఇమ్మీడియట్ గా సాంగ్ కి కాల్ చేసి రే ఏం చేస్తున్నావు, నీ యంగ్ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ పట్టుకొచ్చావు, బిల్ కూడా కట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు, వచ్చి బిల్ పే చేయి అని అరుస్తుంది. రియా ఏమో నేను అతని గర్ల్ ఫ్రెండ్ కాదు అని చెప్తుంటే ఆమె అవునా గర్ల్ ఫ్రెండ్ కాదా, అయితే అతను నిన్ను పర్స్యూ చేస్తున్నాడు కదా అని అంటే ఆమె అయ్యో అలాంటిది కూడా లేదు, అతను అస్సలు నన్ను పర్స్యూ చేయట్లేదు, యాక్చువల్ గా అతను నేను అని చెప్పే లోపే మనోడు ఇమీడియట్ గా వచ్చి బిల్ పే చేస్తాడు. ఆమె స్లోగా స్టెప్స్ దిగి వెళ్తున్నప్పుడు ఆమె డ్రెస్ కి బ్లడ్ స్టెయిన్ అంటడం చూస్తాడు. సో ఇమ్మీడియట్ గా తన అసిస్టెంట్ కి కాల్ చేసి ఎక్స్ట్రా డ్రెస్ తెప్పిస్తాడు. హోటల్లోకి వచ్చేటప్పుడు నడుస్తూ ఉంటే రియా అడుగుతుంది నీకు పెళ్ళైనట్టు మీ ఆంటీకి తెలీదా అని అంటే అతను ఎక్కువ మందికి తెలీదు అని అంటే ఆమె అర్థం చేసుకుంటుంది. ఓ అయితే వీళ్ళది సీక్రెట్ మ్యారేజ్ అనుకుంటా. అప్పుడే అసిస్టెంట్ వచ్చి డ్రెస్ ఇస్తాడు. హోటల్ రూమ్ లోకి వెళ్లే ముందు ఆ డ్రెస్ ఆమెకి ఇచ్చి ఇక్కడ ఒక ప్రైవేట్ రూమ్ ఉంది, వెళ్ళి ఈ డ్రెస్ చేంజ్ చేసుకో అని చెప్పగానే ఆమెకు అర్థం అవుతుంది తన డ్రెస్ కి స్టెయిన్ అంటిందని. థ్యాంక్ యూ, ఈసారి డ్రెస్ మనీకి ప్యాడ్ మనీకి మొత్తం పే చేసేస్తాను అని లోపలికి వెళ్తుంది. సాంగ్ బయట వెయిట్ చేస్తుంటే జియాంగ్ లిన్ కలిసి ఆ రూమ్ వైపే రావడం చూస్తాడు. సో సాంగ్ వెంటనే రియా రూమ్ లోకి వెళ్లి ఆమె నోరు ఇమీడియట్ గా మూసి సైలెంట్ గా ఉండమని సైగ చేస్తాడు. వీళ్ళేమో ఇక్కడ ప్రైవేట్ రూమ్ ఉంది, వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాం అని జియాంగ్ గాడు రియా గురించి చెప్తాడు. నా వైఫ్ అస్సలు స్వీట్ కాదు, తనకి హెల్ప్ అడిగే మేనర్స్ కూడా లేదు, చాలా వేస్ట్ ఫెలో అని చెడుగా చెప్తాడు. అది విన్న రియా లిటరల్లీ తన హ్యాండ్స్ లోనే తెలుస్తుంది ఎంత బాధపడుతుందో. సో వాళ్ళు కూడా అదే ప్రైవేట్ రూమ్ లోకి రాబోతుంటే సాంగ్ ఇమ్మీడియట్ గా రియాని వాష్రూమ్ లోకి లాక్కెళ్తాడు. బయటేమో జియాంగ్ లిన్ ఒక్కొట్టే కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ సౌండ్స్ విన్న రియా లోపల ఏడుస్తుంది. ఆమె నెర్వస్ అయ్యి పానిక్ అవ్వడం చూసి సాంగ్ ఇమ్మీడియట్ గా ఆమె చెవులు క్లోజ్ చేస్తాడు. కానీ సాంగ్ కూడా బాధపడుతుంటాడు కదా, అది అబ్జర్వ్ చేసిన రియా అతని హియరింగ్ ఎయిడ్స్ కూడా తీసేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు వాళ్ళున్న అదే బాత్రూమ్ డోర్ దగ్గర చేస్తూ ఉంటారు. అది చూసిన ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ఏడుస్తారు. కాసేపటికి లిన్ ఆపి నా హస్బెండ్ నన్ను వెతుకుతుంటాడు, నేను వెళ్ళాలి, ఫస్ట్ ఫేస్ సరి చేసుకోవాలి అని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయబోతుంది. బట్ అది రాకపోవడంతో ఇదేంటి రావడం లేదు అని ఇద్దరు ట్రై చేస్తారు. జియాంగ్ ఏమో లోపల ఎవరన్నా ఉన్నారా అని డౌట్ పడుతుంటే లోపల రియా పానిక్ అవ్వడం చూసి అతను ఇమ్మీడియట్ గా లిన్ కి మెసేజ్ చేస్తాడు ఎక్కడున్నావని. దాంతో లిన్ ఆ డోర్ పాడైపోయిందేమో పద వెళ్దాం అని జియాంగ్ ని తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ బాత్రూమ్ లోపల ఇద్దరి మధ్య కాసేపు సైలెన్స్ ఉండిపోతుంది. రియా కన్నీళ్లు తుడుచుకొని బయటికి వచ్చి సాంగ్ ని నోటితో పిలుస్తుంది. అతనికి చెవులు వినపడవని రియలైజ్ అయ్యి వెంటనే అతన్ని తట్టి పిలిస్తే అతను వెనక్కి తిరుగుతాడు. అప్పుడు హియరింగ్ ఎయిడ్స్ ఇచ్చేస్తుంది. సాంగ్ బయటికి వచ్చాక రియా డ్రెస్ చేంజ్ చేసుకుని డిన్నర్ దగ్గరికి రాగానే జియాంగ్ సాంగ్ ఇద్దరు ఆమెని చూస్తూనే ఉంటారు. ఆమె సీట్ లో కూర్చోగానే జియాంగ్ కొత్త డ్రెస్ కొన్నావా, కానీ ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు అని అంటే లిన్ ఆ బ్రాండెడ్ బ్యాగ్ చూసి ఇది చాలా ఫేమస్ డిజైనర్స్ క్లాత్స్, యాక్చువల్ గా డిజైనర్ ఎవరో కాదు సాంగ్ ఫ్రెండ్, ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు నాకు డ్రెస్సెస్ డిజైన్ చేయమని అడిగాను కానీ ఇతను ఎప్పుడు రిజెక్ట్ చేసేవాడు అనగానే రియా సాంగ్ వైపు చూస్తూ అంటే ఈ డ్రెస్ ఇవ్వడంలో ఏమైనా అర్థం ఉందా అని ఆలోచిస్తుంది. అప్పుడే జియాంగ్ నీకెప్పుడు ఇంత పెద్ద డిజైనర్ తెలుసు అని అడిగితే నేనేం డిజైనర్ దగ్గర కొనలేదు, జస్ట్ రోడ్డు మీద కొన్నాను అని చెప్తూ వెంటనే అతని మెడని చూసి నీ మెడపై ఆ మార్క్ ఏంటి అని అడిగితే వాడు అది అలర్జీ మార్క్ అని కవర్ చేస్తాడు. ఇంటికి వచ్చాక రియా డ్రెస్ ఫోటోని ఆన్లైన్ లో సర్చ్ చేస్తుంది. అది లిటరల్లీ చాలా కాస్ట్లీ అని తెలుస్తుంది. ఇంత కాస్టా? సో ఇమ్మీడియట్ గా అతనికి మెసేజ్ చేస్తుంది నాకు నీ వీచాట్ ఐడి ఇస్తే బట్టలు మనీ పే చేస్తాను అని అంటే ఇంకో పక్క సాంగ్ ఆఫీస్ లో పని చేస్తూ ఆ మెసేజ్ చూస్తాడు. సాంగ్ ఓకే అనగానే రియా మనీ పంపి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె నిద్రపోయే ముందు సాంగ్ ఇంకా మనీ యాక్సెప్ట్ చేయలేదని చూసి ఇంకా నా డబ్బులు యాక్సెప్ట్ చేయలేదు, కొంపదీసి పడుకున్నాడా ఏంటి అని అతని ప్రొఫైల్ చెక్ చేస్తుంది. అందులో పెద్దగా మూమెంట్స్ ఏం లేకపోవడంతో మేబీ ఇతను సోషల్ మీడియాకి దూరంగా ఉండే పర్సన్ అనుకుంటా అని అనుకుంటూ ఉన్నప్పుడే ఇంకో పక్క ఇతను కూడా వర్క్ కంప్లీట్ చేసుకొని ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ ఐడి చెక్ చేస్తుంటాడు. ఆమె ప్రొఫైల్ చూసిన అతను కూడా సేమ్ అనుకుంటాడు, మేబీ ఈమె కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది అనుకుంటా అని అనుకుంటూ ఇంకా సర్చ్ చేస్తే ఇద్దరి పోస్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. లైక్ వాళ్ళు అటెండ్ అయిన సెమినార్ ఫోటోస్, ఇంకా ఇద్దరికి పిల్లులంటే ఇష్టం ఉండడం, ఇద్దరికి సేమ్ హిస్టారికల్ బుక్స్ చదవడం కూడా ఇష్టం అని
అర్థం చేసుకొని సేమ్ హాబీస్ ఉన్నాయనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక జియాంగ్ ఇంకా నైట్ అంతా ఇంటికి రాలేదని రియాకి అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఇంటికి లేట్ గా వచ్చేవాడు. ఈ మధ్య అసలు ఇంటికే రావడం మర్చిపోయాడు. చూస్తుంటే రాను రాను చాలా రెక్లెస్ గా అయిపోతున్నాడు అనుకొని మొబైల్ చూస్తే ఆమె ఫ్రెండ్ మెసేజ్ చేసి ఉంటుంది. ఆ తర్వాత రియా తను వర్క్ చేసే హోటల్ మేనేజర్ ఒక ఇంపార్టెంట్ గెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే విషయం అతను చెప్తూ, ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విఐపి గెస్ట్ వస్తున్నారు, అతనికి నువ్వే కేర్ టేకర్. తీరా గెస్ట్ ని వెల్కమ్ చేయడానికి వెళ్తే అక్కడుంది ఎవరో కాదు, సాంగ్ అన్నమాట. వాళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకొని చాలా సర్ప్రైజ్ అవుతారు. రియా అతన్ని చూసిన చాలా ప్రొఫెషనల్ గా అతని ముందు వంగి, నా పేరు రియా, మీరు ఈ హోటల్ రూమ్ లో ఉన్నంత కాలం నేనే మీ కేర్ టేకర్ ని అని అతన్ని తీసుకెళ్తూ, మీ చాయిస్ ప్రకారమే రూమ్ అరేంజ్ చేశాము, నేను నా ఫ్రెండ్ కలిసి ఈ రూమ్ ని చూసుకుంటాం, మీకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే ప్లీజ్ ముందే చెప్పండి అని చెప్పి వెళ్తుంది. ఆమె వెళ్లిపోగానే అసిస్టెంట్, బాస్ మీ వైఫ్ ఒకటే ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ ఇవ్వగానే అతను మళ్ళీ కాల్ చేయగానే ఆమె సీరియస్ గా గట్టిగా అరుస్తూ, సాంగ్ నిన్న నైట్ నీకు చెప్పకుండా నా ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ కెళ్ళి ఇంటికి రాలేదని కోపంగా ఉన్నావా అని అడిగితే సాంగ్, అలాంటిదేం లేదు అని అంటే ఆమె, మరెందుకు సడన్ గా హోటల్ గా మూవ్ అయిపోయావు అని అంటే అతను, నేనేం సడన్ గా తీసుకునే డెసిషన్ కాదు, ఇది ఎప్పటి నుంచో డిసైడ్ అయింది, టైం వచ్చినప్పుడు అంతా చెప్తాను అని అంటే ఆమె గట్టి గట్టిగా అరుస్తూ, ఇప్పుడే చెప్పు, ఈ సస్పెన్స్ నాకు అవసరం లేదు అని అరుస్తుంటే మనోడు గింత కూడా దేకకుండా కాల్ కట్ చేసి అసిస్టెంట్ తో చెప్తాడు, లిన్ ఫ్యామిలీ వాళ్ళు ట్రిప్ నుంచి ఎప్పుడు వస్తారు, అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ డిన్నర్ అరేంజ్ చేయి, వాళ్ళతో మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ వస్తుంటే ఫ్రెండ్ అడుగుతుంది, రేపటి నుంచి వెకేషన్ స్టార్ట్ అవుతుంది కనే, ట్రిప్ కి వెళ్దామా అని అడిగితే రియా, లేదే చాలా రోజులైంది, అమ్మని కలవాలి అని హాలిడేస్ రాగానే వాళ్ళ అమ్మ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లిపోయి పొలంలో కలుస్తుంది. వాళ్ళ అమ్మ కూడా రియాని చూడగానే ఫుల్ హ్యాపీ అయిపోతుంది, నువ్వు వచ్చావుగా, ఇక నుంచి నీకు నచ్చిన వంటలన్నీ చేసి పెడతాను, మీ అత్తగారింటికి కూడా సర్ది పంపుతాను అని ఒకటే ఎగ్జైట్ అయిపోతుంటే ఆమెమో, నా పెళ్లి విషయంలో మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది, 2 ఏళ్ల నా పెళ్లి లైఫ్ లో మా అమ్మకి కేవలం నా ఇష్టాలు మాత్రమే కాదు, నా హస్బెండ్ ఇష్టాలు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్టాలు మొత్తం తెలుసు అని ఆమెకి నేను డివోర్స్ తీసుకోబోతున్నాను అని చెప్పబోయి ఆగి, లేదులేమ్మా నాకు బోనస్ వచ్చింది అని ఆ బోనస్ మొత్తం వాళ్ళమ్మ చేతిలో పెడుతుంది. అలా కొన్ని రోజులు అక్కడే ఉండి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ మళ్ళీ తన వర్క్ కి రిటర్న్ అవుతుంది. హోటల్లోకి ఎంటర్ అయ్యే ముందే వాళ్ళ అమ్మ మెసేజ్ చేస్తుంది, నేను నీ కార్డు నీ బ్యాగ్ లోనే పెట్టానమ్మా, నా దగ్గర ఆల్రెడీ చాలా డబ్బులున్నాయి, నేను చేసే పని ద్వారా ఎంతో కొంత సంపాదిస్తున్నాను కదా, పైగా పొదుపు కూడా చేశాను, ఆ డబ్బులని నీ బ్యాగ్ లోనే పెట్టాను, సిటీలో నీ హస్బెండ్ తో ఉండడం చాలా కష్టం అవుతుంది, ప్రతి దానికి ఖర్చులుంటాయి కదా, నీకు ఈ డబ్బులు చాలా అవసరం, ఆ జియాంగ్ ఫ్యామిలీ మనకంటే చాలా ఉన్నోళ్ళు కావచ్చు, కానీ నువ్వు వాళ్ళ డబ్బు పైన ఆధారపడితే వాళ్ళ ముందు చులకనైపోతావు, తలెత్తుకుని ఎలా జీవిస్తావు, అందుకే ఈ డబ్బులు నీ కోసమే ఉంచుకో అని చెప్తుంటే అది విన్న రియా ఎమోషనల్ అయిపోయి వాళ్ళమ్మని గుర్తు తెచ్చుకొని ఒకటే ఏడుస్తుంది. ఆమె అలా ఎక్కెక్కి ఏడవడం మనోడు పైనుంచి చూసి, ఈమె ఇంకా తన హస్బెండ్ గురించే ఏడుస్తోందా అనుకుని ఇమ్మీడియట్ గా ఓదార్చడానికి బయలుదేరతాడు. కానీ మళ్ళీ ఆగి, లేదు నేను ఒకవేళ వెళ్తే చాలా awkward గా ఫీల్ అవుతుంది అనుకుని ఇమ్మీడియట్ గా రియా ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ఆమె కూడా తన కేర్ టేకర్ అని చెప్పి చెప్పుంటుంది కదా, సో ఆమెను పిలిపించి, నా వాచ్ పొరపాటున విండో బయట పడిపోయింది, కాస్త వెళ్లి వెతికి తీసుకురావా అని చెప్పగానే ఆమె వెళ్తుంటే మళ్ళీ ఆపి, ఈ కర్చీప్ తీసుకెళ్ళు, నీ దగ్గర ఉంచుకో, ఉపయోగపడుతుంది అని అంటే ఫ్రెండ్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా అది తీసుకొని వెళ్తుంది. వాచ్ వెతకడానికి వచ్చి రియా ఏడవడం చూసి ఆమె టెన్షన్ పడుతూ, ఏమైందే, ఆ వెధవ నిన్ను ఏడిపించాడా, ఏడవకే, ఇలానే ఏడిస్తే నీ కళ్ళు ఖరాబ్ అవుతాయి కదా అని సాంగ్ ఇచ్చిన కర్చీప్ ఆమె చేతిలో పెట్టగానే ఆమె కన్నీళ్లు తుడుచుకుంటుంది. రియా, ఏడు పాపి, నేను జియాంగ్ కి డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యానే, మా మమ్మీ నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది, నన్ను నొప్పించి ఆ జియాంగ్ తో నేను ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను, అందరి ముందు ఏమి జరగనట్టు నటిస్తే పైన నవ్వుతూ లోపల ఇంకా ఏడవాల్సి వస్తుందే, పైగా తప్పు అతందే కాబట్టి జనాలు అతన్నే నవ్వుతారు, నేనెందుకు సిగ్గుపడాలి అని తన కన్నీళ్ళ కర్చీఫ్ తో తుడుచుకొని ఇమీడియట్ గా జియాంగ్ గాడికి కాల్ చేస్తుంది. వాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే పక్కనున్న మేడం స్పీకర్ ఆన్ చేస్తుంది. రియా కాల్ లో సీరియస్ గా, రేపు నైట్ ఇంటికి రా, నీతో సీరియస్ విషయం మాట్లాడాలి, అది కూడా పర్సనల్ గా అని చెప్పగానే వీడు భయపడుతూ, అయ్యో రియా, నిన్న ఏదో ఎక్కువ తాగేశాను, నా ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లకుండా హోటల్ కి తీసుకెళ్లాడు, అందుకే రాలేకపోయాను అని అంటే ఆమె అదేం పట్టించుకోకుండా కాల్ కట్ చేస్తుంది. పక్కనున్న లిన్ కి డౌట్ వచ్చి, నీ వైఫ్ కి నా హస్బెండ్ కి మన ఇద్దరి గురించి తెలుసంటావా అని అంటే వాడు కాన్ఫిడెంట్ గా, అంత సీన్ లేదు, ఆమెకి పాటికల్లా తెలుసుంటే అంత కామ్ గా ఎలా ఉంటుంది అని అంటే ఈమె కూడా, అవును ఆ సాంగ్ రీసెంట్ గా చెవిటోడు అయినా కూడా ఒకప్పుడు చాలా యాటిట్యూడ్ ఉన్నాడు, ఖచ్చితంగా ఆ యాటిట్యూడ్ ఇప్పుడు కూడా ఉండే ఉంటది, మన ఇద్దరి విషయం తెలిస్తే ఇలా సైలెంట్ గా ఎందుకుంటాడులే అని ఇద్దరు ఊరట పడతారు ఎడ్డి మోకాలు. అతనితో మాట్లాడాక రియా ఫేస్ లో ఫుల్ స్మైల్ వస్తుంది, కర్చీప్ తిరిగిస్తూ, ఇదేవదే ఎవరో మగవాళ్ళ దానిలాగా ఉంది అని అడిగితే ఫ్రెండ్, సాంగ్ సార్ వాచ్ ఎతకమంటూ నాకు ఇచ్చారు అని చెప్పగానే రియా, అవునా అని అతని విండో వైపు చూడగానే సాంగ్ చప్పుని దాక్కుంటాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లే వరకు ఆ విండో దగ్గరే ఉండి చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు జియా ఇంటికి రాగానే రియా అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వస్తే డైనింగ్ టేబుల్
దగ్గర కూర్చొని హనీ వచ్చేసావా, తింటావా, తాగుతావా అని అడగకుండా చాలా కాముగా సీరియస్ గా కూర్చునేసరికి వీడికేదో తేడా కొడుతుంది. మనసులో ఈమె చాలా రోజుల నుంచి నా కోసం వంట చేయట్లేదు, నా బట్టలు కూడా ఉతకట్లేదు, కనీసం నన్ను హస్బెండ్ అని కూడా పిలవట్లేదు అని షర్ట్ తిప్పి తెగ నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె జుట్టు నిమురుతూ బేబీ ఏమైంది అలా ఉన్నావ్ అని అడుగుతుంటాడు. రియా ఇమ్మీడియట్ గా తల పక్కకు జరిపి సైడ్ కి జరిగి కూర్చో మాట్లాడాలి అని అంటే వాడు కూర్చొని ఏంటి బేబీ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నావు, వర్క్ స్ట్రెస్ ఎక్కువై ఉంటే లీవ్ పెట్టి ఇంట్లో రెస్ట్ తీసుకోకూడదు, మా మామ్ కూడా నువ్వు వర్క్ క్విట్ చేయాలని అనుకుంటుంది, అప్పుడే కదా నువ్వు నీ ఫ్యామిలీని కేర్ తీసుకోగలవు అని ఈకిలిస్తూ చెప్తుంటే రియా డైరెక్ట్ గా నాకు డివోర్స్ కావాలి అని అంటే వీడు ఈకిలిస్తూ ఏ జోక్ చేస్తున్నావా అని అంటే రియా జోకా, నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నేను లిటరలీ చాలా సీరియస్ గా ఉన్నాను, సో డివోర్స్ ఇచ్చేటప్పుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నాను అని అంటే వాడు పానిక్ అయ్యి ఎందుకు నిన్న నైట్ నేను నీకు చెప్పకుండా ఇంటికి రాలేదనా, నేను డ్రింక్ చేసి ఉన్నానని చెప్పాను కదా అని అంటే రియా దానికి దీనికి అసలు సంబంధమే లేదు అని అంటే మరి దేనికి అని అడిగితే ఆమె డైరెక్ట్ గా నీ వీచాట్ ఐడి మూమెంట్స్ ఓన్లీ ఒక్క అమ్మాయికి కనపడేటట్టు ఎంత పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసుకున్నావు కదా, ఆ అమ్మాయి పేరు లిన్ కదా, చూస్తుంటే నువ్వు చీటింగ్ చేయడంలో చాలా పర్ఫెక్ట్ అయ్యావు అని అంటే వాడు ఇమ్మీడియట్ గా కవర్ చేసుకుంటూ అయ్యో రియా అదంతా కాదు నాదే తప్పు, నేను ఫారెన్ లో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని తట్టుకోలేక అలా డిస్ట్రాక్ట్ అయ్యాను, నా ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసుకోవాలని నాకు అస్సలు లేదు, కావాలంటే చెప్పు నీకు బేబీ కావాలన్నా కూడా ప్లాన్ చేసుకుందాం, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, నన్ను వదిలేయకు అని ఆమె చేతులు పట్టుకుని ఇప్పుడే బేబీని కందాం అని చికాక్ చేస్తుంటే ఆమెకు ఫ్రస్ట్రేషన్ వచ్చి చెయ్యి విదిలించుకొని లేచి ఎలా యాక్సెప్ట్ చేయమంటావురా నీళ్ళంటే ఒక బెదవన్నర బెదవని, ఇంత దిగజారిపోయిన నిన్ను యాక్సెప్ట్ చేయాలా, నీ ప్లేస్ లో నేనుండి ద్రోహం చేస్తే భరిస్తావా, యాక్సెప్ట్ చేస్తావా, వచ్చి పడుకుంటావా నాతో జీవితాంతం చచ్చే వరకు, ఎప్పుడు నేను వేరే మగాడితో పడుకున్నానన్న విషయాన్ని తీసుకురానని ప్రామిస్ చేయగలవా అని చెప్పగానే వాడి నోట్లో నుంచి మాట రాదు, మూగోడైపోయాడు. దాంతో రియా సీరియస్ గా మిస్టర్ జియాంగ్ నువ్వు ఆల్రెడీ నా నమ్మకాన్ని తుంచేశావు, ఒకవేళ నిన్ను క్షమిస్తే నన్ను నేనే మోసం చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పి వెడ్డింగ్ రింగ్ తీసి టేబుల్ పై పెడుతూ సో నేను ఆల్రెడీ నా బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాను, ఈ రోజు నైటే ఈ ఇంటి నుంచి వేకేట్ చేస్తున్నాను, ఇక డివోర్స్ విషయానికి వస్తే దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు, నెక్స్ట్ మండే సివిల్ అఫైర్స్ బ్యూరోకి వచ్చి డివోర్స్ సర్టిఫికేట్ రిజిస్టర్ చేసుకుందాం, ఈలోగా ప్రాపర్టీ డివిజన్ గురించి ఆలోచించుకో అని వార్నింగ్ ఇచ్చి తన పుదీనా ముక్కని ఒక బ్యాగ్ బట్టలను ఎత్తకపోతుంది. బయట ఫుల్ వర్షం పడ్డంతో గొడుగు పట్టుకుని తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ టైంలో సాంగ్ కారొచ్చి ఆగుతుంది. అతను డైరెక్ట్ గా నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పడంతో రియా షాక్ అవుతుంది. యాక్చువల్ గా అదే కార్ లో ఫ్రెండ్ కూడా ఉంటుంది. దాంతో ఆమె వెళ్లి కూర్చొని ఏంటిదంతా నువ్వేంటి ఇతని కారులో ఉన్నావు అని ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తే ఆమె మిస్టర్ సాంగ్ కి నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నానని తెలిసి తాను కూడా అక్కడికే వెళ్తున్నానని చెప్పి నన్ను తీసుకొచ్చారు, సో కాదనలేకపోయాను అని రిప్లై ఇస్తుంది. వీళ్ళిద్దరు చాట్ చేసుకోవడం మనోడు అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత ఈ ఫ్రెండ్ కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి రియాని పుదీనా ఆకులు అడుగుతుంది. అవి తీసుకొని కార్ డ్రైవ్ చేస్తున్న అసిస్టెంట్ ని కూడా నీకు కావాలా అని అతనికి ఇస్తుంది. వీళ్ళందరి చేతిలో పుదీనా ఆకులున్నాయి, పాపం సాంగ్ చేతిలో ఒక పుదీనా ఆకు కూడా లేదు, సో ఇతనికి కూడా ఇద్దామా అని అనుకుని మనసులో పైకి ఒక ఆకు కట్ చేసి ఆయన చేతిలో ఇస్తుంది. మనోడు ఆ ఆకుని అలానే పట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. రియా వెళ్లేటప్పుడు అతను ఇంకా డబ్బులు యాక్సెప్ట్ చేయలేదు, ఎలాగైనా ఇవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే అసిస్టెంట్ అతని చేతిలో కొన్ని బుక్స్ పెట్టి సరే బాస్ ఇక నేను వెళ్తాను అని చెప్తాడా. ఆ మాటలు ఫ్రెండ్ వింటుంది. ఆమెకి డౌట్ వచ్చి చూస్తుంటే ఈ సాంగ్ సరికి అసలు పనే లేదు, మేబీ మనకి హెల్ప్ చేయడానికే మనతో పాటు వచ్చారనుకుంటా, అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానే అతన్ని అని అనగానే రియా అతని వైపు చూస్తూ బాయ్ చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని తినబోతారు. ఫ్రెండ్ నోట్లో ఇలా పెట్టుకుంటుంది. అప్పుడే సాంగ్ రూమ్ నుంచి కాల్ వస్తుంది. ఆమె ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతుంటే రియా సరేలే నువ్వు తిను, నాకేం ఆకలిగా లేదు, నేను వెళ్ళి అతని పని చూస్తాను అని సాంగ్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ మనోడు అప్పుడే స్నానం చేసి రావడంతో హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం మర్చిపోయి ఉంటాడు. అలానే డోర్ ఓపెన్ చేస్తాడు. ఆమెమో డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది. మీరు అడిగిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను అని అంటుంటే అతను సారీ నాకు వినపడట్లేదు, హియరింగ్ మెషిన్ పెట్టుకోలేదు అని అంటే ఆమె మనసులో ఇతను ఆ మాట కూడా ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ గా చెప్తున్నాడు అని లోపలికి వస్తుంది. లోపలికి రాగానే అక్కడ కూడా పుదీనా ముక్కను చూస్తుంది. ఆ తర్వాత అతనికి డాక్యుమెంట్స్ ఇచ్చి యాక్చువల్ గా మీరు బట్టల డబ్బులు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, సో క్యాష్ తీసుకోగలరా అని క్యాష్ ఇచ్చి కర్చీఫ్ కూడా ఇస్తుంది. దీన్ని వాష్ చేసి తీసుకొచ్చాను అని అంటే అతను తీసుకొని ఇంకేమైనా ఉందా అని అంటే ఆమె ఇప్పటి వరకు మీరు చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్, ఒకవేళ మీకు ఓకే అయితే మా అమ్మ చేసిన ఒక డిష్ ఉంది అదేమన్నా తింటారా, ఇది నా తరపున ఒక ట్రీట్ అనుకోండి అని ఆ డిష్ ఇస్తుంది. సాంగ్ దాన్ని చూస్తూ అలానే ఉంటే అయ్యో మీరు 5 స్టార్ హోటల్ ఫుడ్ తింటారు కదా, ఇది తినకపోయినా పర్లేదులేండి అని అంటే అతనేం పట్టించుకోకుండా బాక్స్ తీసుకొని పర్వాలేదు ఖచ్చితంగా తింటాను అని అంటాడు. అప్పుడే రియాకి వాళ్ళ అత్తగారి నుంచి కాల్ వస్తుంది. బయటికి రాగానే వాళ్ళ అత్తకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆ మాటలు
మాటలు సాంగ్ వినిపిస్తాయి. ఆమె డైరెక్ట్ గా, నేనేం జోక్ చేయట్లేదు అత్తయ్య, నిజంగానే నాకు డివోర్స్ కావాలనుకున్నాను. నాకు తెలుసు మీకు నేనంటే చాలా ఇష్టం, మీరు నా మంచి కోసమే చెప్తున్నారు, కానీ నేను జీవితం గడిపేది మీతో కాదు కదా, అతనితో. ఈ విషయంలో నా డెసిషన్ ఫైనల్ అని తెగేసి చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రియా బ్రేక్ఫాస్ట్ తీసుకొని సాంగ్ రూమ్ కి వచ్చి వెళ్ళిపోబోతుంటే అతను ఆపి ఆమె నిన్న ఇచ్చిన బాక్స్ ఇస్తూ ఒక మాట చెప్తాడు. మిస్ రియా, నిన్న మీ అత్తగారితో మీ కన్వర్సేషన్ విన్నాను, సారీ వినకుండా ఉండాల్సింది, బట్ అనంటే ఆమె, అవును మా అత్తకి నేనంటే చాలా ఇష్టం, ఆవిడ ఒకటే టెన్షన్ పడుతుంది, ఇప్పుడు కూడా నా కోసం అవి ఇవి తీసుకుని వస్తూనే ఉంది అని అంటే అతను, ఎందుకంటే మీరు ఆమె కొడుకు వైఫ్, ఆమె కొడుకుని బాగా చూసుకోవడం కోసం మిమ్మల్ని ఖచ్చితంగా బాగా చూసుకుంటుంది, కానీ ఒక విషయం చెప్పాలి, ఈ డివోర్స్ కి ఆవిడ అంత ఈజీగా ఒప్పుకోరనిపిస్తోంది, ఎందుకంటే ఆస్తిలో నీకు కూడా షేర్ వస్తుంది కాబట్టి అంత కేర్, ఆమె మీ మేలు కోరేది కాదు. మేబీ నేను ఇదంతా చెప్తున్నందుకు మీ రిలేషన్ చెడగొట్టడానికి అంటున్నాను అనుకోవచ్చు, బట్ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటావని అడ్వైజ్ ఇస్తున్నాను అని చెప్పగానే రియా సరే అని చెప్పి నెక్స్ట్ జియాంగ్ ఇంకా వాళ్ళ అమ్మని కలవడానికి వస్తుంది. జియా వాళ్ళ అమ్మ తెగ ఈకిలిస్తూ మెనూ కార్డ్ ఇచ్చి, నీకేం కావాలో ఆర్డర్ చేయమ్మా, ఇక్కడ అన్ని ఇంట్లో చేసిన వంటలే ఉంటాయి అని చెప్తుంటే రియా డైరెక్ట్ గా, నాకేం అవసరం లేదు అనగానే ఆమె ఫేస్ లో ఒక ఫేక్ స్మైల్ పెట్టుకుని కూర్చొని చెప్తుంది, రియా నేను ఆల్రెడీ నా కొడుకుని తిట్టాను, ఈసారి వాడిది తప్పే, అందుకే నీకు సారీ చెప్పడానికి తీసుకొచ్చాను, నీ విషయంలో చాలా అన్యాయం జరిగింది, కానీ మీ యంగ్ పీపుల్ కలిసి ఉండాలి కదమ్మా, ఒక్కసారి ఆలోచించి ఈసారి వాణ్ణి క్షమించు అని నచ్చ చెప్పడానికి ట్రై చేయగానే రియాకి సాంగ్ మాటలు గుర్తొస్తాయి. నీకు తెలియని విషయం ఏంటంటే డివోర్స్ అనగానే నీ అత్తగారు ఆల్రెడీ నీ ఎనిమి అయిపోతుంది అన్నది గుర్తు తెచ్చుకొని రియా, సారీ ఆంటీ, ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాల్సి వస్తుంది అని చెప్పగానే ఆమె అసలు ఫేస్ మొత్తం బయటకు తీసి, నాకు తెలుసమ్మా నువ్వు కోపంలో ఉన్నావని క్లియర్ గా అర్థమవుతుంది, కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఆడది డివోర్స్ తీసుకున్న తర్వాత చెత్త కన్నా దారుణంగా చూస్తారు, మీ ఇద్దరికి పెళ్ళైనప్పుడు నీకు బ్రైడ్ కింద 3 lakhs యువాన్స్ ఇచ్చాను, పైగా నా కొడుకు కూడా పెద్ద తప్పేం చేయలేదే, ప్రతి మగాడు చేసే తప్పే చేశాడు, కాకపోతే వాళ్ళకన్నా మంచోడు, ఎందుకంటే ప్రతిరోజు ఇంటికొస్తాడు, అది కూడా ఏ రోగం తెచ్చుకోకుండా కదా అని మాటలు మాట్లాడుతుంటే రియాకి ఆ మాటలే మారు మ్రోగుతాయి, కానీ కొంచెం కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ గా జియాంగ్ వైపు చూసి, రేపు మండే ప్రాపర్టీ డివిజన్ గురించి ఆలోచించావా, ఒకవేళ నువ్వు ప్రాపర్టీ డివిజన్ గురించి డిసైడ్ అవ్వకపోతే నేనే చెప్తాను, నీ ఇల్లు నీ కారు నాకేం అవసరం లేదు, నా షేర్ కింద రావాల్సిన 2 million నాకు ఇచ్చేసాయి, ఇక సేవింగ్స్ విషయానికి వస్తే దాన్ని ఇద్దరం కలిసి స్ప్లిట్ చేసుకుందాం అని అనగానే జియాంగ్ వాళ్ళమ్మ గట్టిగా అరుస్తూ, నేను అస్సలు ఒప్పుకోను అనంటే రియాకి మళ్ళీ సాంగ్ మాటలు గుర్తొస్తాయి. అతను ఆల్రెడీ చెప్పుంటాడు వాళ్ళ కొడుకుతో జాయింట్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఆమె అస్సలు ఒప్పుకోదు అని హెడ్సప్ ఇచ్చుంటాడు కదా, దాని గురించి ఆలోచిస్తుంటే వాళ్ళ అత్త మళ్ళీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని, అమ్మా నువ్వు డివోర్స్ తీసుకోకపోతే నెలకి 1 lakh ఖర్చులకి ఇస్తాను, మిగతా హెల్ప్ కూడా చేస్తాను అని ఆశ చూపిస్తుంది. కానీ రియా మాత్రం, నాకు అవన్నీ ఏమొద్దంటే నాకు కావాల్సింది నాకు షేర్ గా రావాల్సిన ప్రాపర్టీ మొత్తం అని చెప్తే జియాంగ్ కోపంతో, నేను నీకు డివోర్స్ ఇవ్వనని చెప్తున్నాను కదా, ఎందుకు వినట్లేదు నువ్వు అని అంటే రియా, అవునా ఇవ్వాలనుకోలేదా, అలాంటప్పుడు మరి ఆ లిన్ తో ఏం చేస్తున్నావు, ఆమెని పెళ్లి చేసుకుని ఉండాల్సింది, ఒకవేళ ఆ లిన్ సింగిల్ గా ఉండుండి పెళ్లి కాకుండా ఉండుంటే ఈ రోజు డివోర్స్ అడిగే స్టేజ్ లో నువ్వుండేవాడివి, నిన్ను అడుక్కునే స్టేజ్ లో నేనుండేదాన్ని అని గట్టిగా చెప్పగానే జియాంగ్ ఒళ్ళు మండిపోతుంది. కోపంతో పైకి లేసి, నువ్వు అనుకుంటున్నావా ప్రతి విషయంలో నేనే తప్పు నువ్వు మాత్రమే కరెక్ట్ అని, ఒక్క విషయం చెప్తా విను, నువ్వు చాలా బోరింగ్, నీకు అసలు రొమాన్స్ చేయడమే రాదు, నేను ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నానంటే మళ్ళీ ఒక కాల్ కూడా చేసేదానివి కాదు, క్లయింట్లతో లేట్ నైట్స్ బయటకు వెళ్తే ఒక్కసారైనా కాల్ చేసి చెక్ చేసావా, ఒక్కసారి అయితే నీకు ఒంట్లో బాలేనప్పుడు నేను కంట్రీలో బిజినెస్ ట్రిప్ మీద ఉన్నాను, కనీసం నాకు కాల్ చేసావా, నీ అంతటి నువ్వే హాస్పిటల్ కి వెళ్ళావు, నిన్ను పెళ్లి చేసుకున్నాక అసలు నాకు ఒక్కసారైనా బేసిక్ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చావా అని దారుణంగా గట్టిగా అరుస్తూ బ్లేమ్స్ చేస్తాడు. ఆ మాటలకి రియా మనసులో, ఇప్పటి వరకు నాకు జియాంగ్ బాగా తెలుసు అనుకున్నాను, కానీ అతని అసలు బుద్ధి చూపించుకున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఈ జియాంగ్ గాడు కోపంతో, ఓ నీకు డివోర్స్ కావాలి కదా, సరే తీసుకుందాంలే అని అరుస్తుంటే జియాంగ్ మమ్మీ, రేయ్ అలా అయితే డివోర్స్ తీసుకున్న ప్రాపర్టీలో నీకు సగం షేర్ ఇచ్చేదే లేదు, మూసుకొని 2 లక్షలు తీసుకొని ఈ డివోర్స్ గొడవ వదిలేయి అని పాపం ఒంటరిగా ఉన్నామని బెదిరించేసరికి లిటరల్లీ రియా పానిక్ అయిపోయి, నేను వాష్రూమ్ కి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు ఈ జియాంగ్ మమ్మీ కొడుకుని సవరిస్తూ, నాన్నా ఆమె ఒప్పుకోకపోతే ఏం చేద్దాం రా అని అడిగితే వాడు, అయితే డివోర్స్ ఫైల్ చేద్దాం, ఆమె దగ్గర నా మీద ఎలాంటి ఎవిడెన్స్ లేదు, పైగా మంచి లాయర్ ని పెట్టుకునే స్తోమత కూడా ఆమెకు లేదు, ఏదో సోషల్ మీడియాలో చాటింగ్ ఉన్న ఫోటో మాత్రమే ఉంది, మనం ఒక పెద్ద లాయర్ ని పెట్టి
ఇచ్చి ఆమెను ఓడిద్దాం అని చెప్పడంతో వాళ్ళమ్మ తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వాష్రూమ్ లో రియా చాలా కంట్రోల్ చేసుకుంటుంది. అంటే ఇన్నాళ్ళు వీళ్ళందరూ నాతో మంచిగా ఉన్నారంటే నా మంచి కోరుకుంటున్నారు అనుకున్నానా అని ఆలోచిస్తూ సాంగ్ మాటలు గుర్తొస్తాయి. నీకు లాయర్ కావాల్సి వస్తే నన్ను అడుగు అని అంటే రియా ఇమ్మీడియట్ గా నాకు ఒక లాయర్ కావాలి, హెల్ప్ చేస్తారా అని మెసేజ్ చేస్తుంది. ఇదే టైంలో ఇంకో పక్క సాంగ్ కూడా అదే రెస్టారెంట్ లో తన వైఫ్ లిన్ ఇంకా ఆమె పేరెంట్స్ ని డిన్నర్ కి పిలిపిస్తాడు. మనోడు కొంచెం ఉన్నోడు కదా, ఆమె పేరెంట్స్ మనోడికి తెగ ఐస్ చేస్తుంటే డైరెక్ట్ గా పాయింట్ కి వస్తాడు. ఈసారి నేను ఇక్కడికి వచ్చింది మీతో ఏదో ప్రేమగా మీల్స్ తినడానికి కాదు అని డివోర్స్ పేపర్స్ టేబుల్ మీద పెట్టేస్తాడు. అని అంటే వాళ్ళ ఫాదర్ షాక్ అయ్యి ఇంత సడన్ గా ఎందుకు అడుగుతున్నా బాబు, మీ మధ్య ఏం జరగలేదు కదా అని అంటే లిన్ ఏమో ఒకటే టెన్షన్ పడుతుంది. ఏం తెలియని ఎల్లిపాయ డొంగల డొల్లిపాయ లాగా అయ్యో అని కన్నీళ్లు కూడా గారుస్తుంది. మా వెనకాలేసే వేషాలన్నీ మర్చిపోయి. దాంతో సాంగ్ కూడా డైరెక్ట్ గా మిస్ లిన్, మీ పేరెంట్స్ కి ఈ విషయం నేను చెప్తే అప్రోప్రియేట్ గా ఉండదు, సో మీరే చెప్పండి అని చాలా ప్రొఫెషనల్ గా చెప్తాడు. వాళ్ళిద్దరు ఆమె వైపు చూడగానే ఈ బొప్పి తలకై దించుకొని ఏం తెలియనట్టుంటుంది. నాన్న అతనికి నాకు ఎఫైర్ ఉందన్న విషయం తెలిసిపోయింది. అదే మూమెంట్ లో మనోడికి ఇందాక సాంగ్ మెసేజ్ చేసి ఉంటుంది కదా ఒక లాయర్ కావాలని, అది చూసి అప్పుడే ఎస్ అని చెప్పి రిప్లై ఇస్తాడు. ఇక్కడేమో రియాకి అతని మెసేజ్ రాగానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే కాన్ఫిడెన్స్ లోపలికి తిరిగి వచ్చి కూర్చుంటుంది. అప్పుడే సాంగ్ మెసేజ్ చేస్తాడు, నేను లాయర్ తో మాట్లాడాను, నువ్వు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయని. సో ఆబ్వియస్లీ రియా కూడా పిక్చర్ స్ట్రాంగ్ గా జియాంగ్ కి వాళ్ళ అమ్మకి ఇచ్చి పడేస్తుంది. ఏంటి జస్ట్ 2 lakhs ఇచ్చి నా నోరు మూయించాలని చూస్తున్నారా? పైగా నేను చాలా బోరింగ్, నీకు ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వలేదు కదా, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఇదే రీజన్స్ చెప్పావు. నేను ఒక సైలెంట్ పర్సన్ ని, సెన్సిబుల్ పర్సన్ ని, అందుకే నేను పెళ్లి చేసుకుంటున్నానని అన్నావు. ఆ రోజే నువ్వు నాకు చెప్పుండాల్సింది, నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను, నిన్ను పెళ్లి చేసుకున్నాని. అప్పుడే నిన్ను వదిలేసి నీ డెసిషన్ కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. కానీ నీకేమో ఓపెన్ గా నన్ను చీట్ చేయాలన్న ఆశ కలిగింది కదా. పైగా మీరు చాలా తల పొగరుతో ఉన్నారు కదా, నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవని, ఎలాంటి లాయర్ ని కూడా ఎఫర్ట్ చేయలేనని అని వార్నింగ్ ఇచ్చి తన పర్స్ లోని ఫోటోలు తీసి వాళ్ళ మొహాన్ని ఇసురుతుంది. అది చూసిన వాడు బిత్తరముఖ వేసుకుని ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని షేక్ అయిపోతుంటే ఆమె కాన్ఫిడెంట్ గా లేచి సారీ డిసప్పాయింట్ చేశా కదా, అయితే ఇక నుంచి డివోర్స్ విషయం గురించి మీరు నాతో కాదు డిస్కస్ చేయాల్సింది, నా లాయర్ కాంటాక్ట్ అవుతాడు, అతనితో మాట్లాడుకోండి అని చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చి పాడేసి వచ్చేస్తుంది. వీడు టెన్షన్ తో నీళ్లు తాగుతుంటాడు. ఇటుపక్క సాంగ్ ని కూడా వాళ్ళ పేరెంట్స్ బ్రతిమలాడుతూ ఉంటారు. కానీ మనోడు డైరెక్ట్ గా డివోర్స్ కావాలని అండ్ ప్రాపర్టీ డివిడెండ్స్ విషయాలు మొత్తం చెప్పేసి బయటకు వస్తాడు. తను కూడా అదే టైంలో బయటకు వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని బాయ్ చెప్పి వెళ్లిపోతారు. అలా నెక్స్ట్ మండే వీళ్ళిద్దరికి డివోర్స్ కూడా అయిపోతాయి. అప్పుడే ఒక బార్ కనపడడంతో రియా అందులోకి ఎంటర్ అవుతుంది. కానీ ఎదురుగా సాంగ్ కూడా ఉండడంతో షాక్ అవుతుంది. వాట్ ఎ కోఇన్సిడెన్స్, ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రతిసారి ఇతనే నాకు ఎదురవుతాడు అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది. కాసేపు ఇద్దరి మధ్య ఆక్వర్డ్నెస్ ఉంటుంది. కానీ రియా కల్పించుకొని సాంగ్ తో ఐఎమ్ సో సారీ, నేను ఆ రోజు మిమ్మల్ని కలవకపోయి ఉంటే మీ రిలేషన్షిప్ లో డివోర్స్ అయ్యేది కాదు అని అంటే సాంగ్, ఈ డివోర్స్ ఈ రోజు కాకపోతే రేపైనా జరిగేదే, నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అనగానే రియా సరే కానీ అసలు మీ వైఫ్ తో ఎలా పెళ్ళైంది, అంతకు ముందు నీకు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ గురించి ఏమాత్రం తెలీదా అని అంటే సాంగ్, తెలియలేదు, మాది అరేంజ్ మ్యారేజ్ కదా, అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. నాకు ఒక యాక్సిడెంట్ లో హియరింగ్ ప్రాబ్లం రావడం వల్ల మా ఇంట్లో వాళ్ళు నా గురించి చాలా వర్రీ అయ్యేవాళ్ళు. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళు తెచ్చిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పేశాను. ఆమె గురించి సరిగ్గా ఎంక్వైరీ చేయలేకపోయా అని మొత్తం చెప్పి రియాని అడుగుతాడు. అలా రియా తాగుతూనే ఉంటుంది. దాంతో ఆమెకి ఫుల్ మత్తెక్కిపోవడంతో నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని లేవబోతుంది. బట్ సాంగ్ మీద పడిపోతుంది. ఆ పడిపోయే ప్రాసెస్ లో అతను మెడ మీద కిస్ చేస్తుంది. లిటరల్లీ సాంగ్ చాలా నెర్వస్ అవుతాడు. మిస్ రియా నువ్వు చాలా తాగున్నావు, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, కాసేపు ఇక్కడ కూర్చో, బిల్ పే చేసి వస్తాను అని లేచి వెళ్ళబోతుంటే రియా ఇమ్మీడియట్ గా అతన్ని వెనకాల పట్టుకుని హక్ చేసుకుంటుంది. అతనేమో నెర్వస్ అవుతాడు, ఈమె నన్ను తన హస్బెండ్ అనుకుంటుందా అని. ఆమెమో అతని షర్ట్ స్మెల్ చూస్తూ నీ స్మెల్ చాలా బాగుంది, ఈ స్మెల్ అంటేనే నాకు చాలా ఇష్టం, పైగా ఒప్పా అని పిలిచి అతని ఫేస్ ని టచ్ చేస్తూ వెనక్కి పిలిచి ఒప్పా ఎక్కడికి వెళ్ళకు, ఈ రోజు నాతో ఉంటావా అని తూలుతూ పడిపోబోతుంటే అతను పట్టుకుంటాడు. అప్పుడు ఆమె బాధతో వాళ్ళిద్దరూ ఫారెన్ వెళ్ళినప్పుడు ఇలాగే కలిసి ఉంటారు కదా అని అడిగితే అతను కంగారుగా ఈమె కూడా తన హస్బెండ్ ఎలా చీట్ చేసి ఉంటాడో అలా యాక్ట్ చేసి చూపిస్తోంది అని అనుకుంటున్నప్పుడే రియా సాంగ్ మేలో చేతులేసి అతన్ని కిస్ చేయబోతుంది. వాళ్ళిద్దరి ఫేస్లు చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడే సీన్ కట్ అయ్యి నెక్స్ట్ డే కి షిఫ్ట్ అవుతుంది. రియా ఫుల్ గా పడుకొని స్పృహ రాగానే హోటల్ రూమ్ లో ఉండడం, డ్రెస్ మారిపోవడం, ఎవ్రీథింగ్ చూసి
ఒక్కసారిగా షాక్ అవుతుంది. వామ్మో! కొంపదీసి ఆ సాంగ్ నా బట్టలు మార్చలేదు కదా అని టెన్షన్ పడుతున్నప్పుడే ఫ్రెండ్ హ్యాంగ్ ఓవర్ డ్రింక్ తీసుకొనొచ్చి, "లేచావా? వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఇది తాగుదుగాని" అనంటే ఆమె లేచి వెళ్ళబోతూ అడుగుతుంది. "కాదే, నిన్న నైట్ నా బట్టలు చేంజ్ చేయడంలో నువ్వే హెల్ప్ చేసావా?" అని అడిగితే ఫ్రెండ్ కావాలని టీజ్ చేస్తూ, "లేదే" అని చెప్తుందంతే. ఆమె పిచ్చ నెర్వస్ అయిపోతుంటే ఆమె మళ్ళీ, "నేను కాకపోతే ఇంకెవరు చేస్తారనుకున్నావ్? నీకొక విషయం తెలుసా? నిన్న రాత్రి నువ్వు చేసిన వేషాలన్నీ చూస్తే ఆ ఎంబారెస్మెంట్ తట్టుకోలేక ఇప్పుడు నువ్వు వేరే ప్లానెట్ కి పారిపోతావు" అనంటే ఆమె నెర్వస్ అవుతూ, "నేను కొంపదీసి రోడ్ల మీద పడి ఏడ్చానా?" అనంటే ఫ్రెండ్, "కరెక్టే, ఏడ్చావు. కానీ ఏడుపుతో పాటు ఇంకోటి కూడా చేసావు. ఆ సాంగ్ కు వేలు పెట్టి చూపిస్తూ మరి నానా బూతులు తిట్టి శాపనార్థాలు పెట్టావు" అని చెప్పగానే ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆమె తూలుతూ వెళ్తుంటే సాంగ్ ఏమో ఆమెను పట్టుకొని హెల్ప్ చేయబోతాడు. కానీ రియా మాత్రం తాగిన మత్తులో ఎవరితో మాట్లాడుతున్నదో తెలియక అతన్ని వెనక్కి నెట్టేసి, "ఒరే వెధవా, నీ మగవాళ్ళంతా పెద్ద చీటర్స్ రా. నువ్వొక కోల్డ్ పర్సన్ వి, హార్టే లేదు నీకు, పైగా అన్గ్రేట్ఫుల్ పర్సన్ వి, లాయాలిటీ కూడా లేదు నీకు" అని అతని మెడలో ఈమె హ్యాండ్ బ్యాగ్ వేసి మరి పిచ్చి తిట్లు తిడుతుంది. మనోడేమో కోపంతో, "నేను చీటర్నా" అని అడుగుతూ ఉన్నా కూడా ఆమె పట్టించుకోకుండా తూగుతూ తూలుతూ తిడుతూనే ఉంటది. ప్రెసెంట్ లో ఇదంతా గుర్తు తెచ్చుకొని, "నిజంగానే ఇదంతా చేశానానే" అని అడిగితే ఫ్రెండ్, "అంతే కదమ్మా, వామిట్ కూడా చేసుకున్నావు" అని అంటే ఆమె నెర్వస్ అవుతూ, "కొంప తీసి మిస్టర్ సాంగ్ కార్ లో చేసుకోలేదు కదా" అని అడిగితే ఫ్రెండ్ నవ్వుతూ, "లేదు లేదు" అని అంటే ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఫ్రెండ్, "డైరెక్ట్ గా అతని మీదే చేసుకున్నావు" అని అంటే రియా గొంతులో వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. నిన్న నైట్ యాక్చువల్ గా ఫ్రెండ్ తాగినమని తీసుకుపోతున్నప్పుడు ఆమెకి వామిటింగ్ రావడంతో సాంగ్ కోటును చూస్తుంది. దానికి ఒక పెద్ద జేబు ఉంటది. ఆ జేబును చూడగానే, "ఏ, ఇది బాగుందే, ఈ డస్ట్ బిన్ లో నేను వామిటింగ్ చేసుకుంటా" అని అంటే ఫ్రెండ్ ఆపడానికి ట్రై చేస్తుంది. ఆమెమో కక్కుకుంటా ఉంటది. ఈమెమో ఆపుతూ ఉంటది. సాంగ్ ఏం చేయాలో తెలియక కోట్ తీసి ఇప్పేసి, "ఇందులో కక్కుకోండి" అని అనబోయి కోట్ తీయబోతాడు. బట్ ఆ లోపే ఆమె కక్కేసుకుంటది. ఇదంతా చెప్పగానే ఆమె పిచ్చి ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. యాక్చువల్ గా నిన్న రాత్రి మనోడు ఆమె వామిటింగ్ చేసుకున్న తర్వాత ఆమెకి వాటర్ తాపిస్తూ కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆమె ఫేస్ కి కొంచెం వాటర్ తగులుంటాయి. రియా చాలా క్యూట్ గా అనిపించి అతను అలానే చూస్తూ ఆమె మూతి తూడ్చబోతాడు. రియా కూడా అతన్ని అలానే చూస్తూ అతని భుజంపై వాలి పడుకుంటుంది. రియాకేమో సాంగ్ ని కిస్ చేయబోయిన సిచ్యువేషన్ గుర్తొచ్చి, ఛ, అతనికి ఖచ్చితంగా కోపం వచ్చుంటుంది అని నెర్వస్ అవుతుంది. ఆ తర్వాత సీన్ లో సాంగ్ ఇంటికి వచ్చి తన డ్రెస్ చేంజ్ చేసుకుందామని బటన్స్ విప్పుతుంటాడు. బట్ స్టాఫ్ వస్తున్న సౌండ్ విని అది రియా ఏమో అనుకుని కావాలని బటన్స్ వేసుకోకుండా షో చేస్తూ అలానే ఉంటాడు. కానీ వచ్చింది ఫ్రెండ్. ఆమెను చూడగానే ముఖం మాడిపోతుంది. ఆ మార్చింది కూడా కనబడట్లేదు. ఏదో రియా ఇవ్వమన్న డ్రెస్ ఆమె తిరిగి ఇచ్చేస్తుంది. అప్పుడు మనోడు, "ఆమె ఇప్పుడు ఓకేనా" అని అడిగితే, "హా సార్" అనగానే అతను ఓకే అని చెప్పి పంపించేస్తాడు. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో అతని కోట్ ఉంటుంది. పైగా ఒక థ్యాంక్స్ కార్డ్ కూడా ఉంటుంది. నిన్న రాత్రి జరిగిన దానికి సారీ అని ఆ కార్డు కింద పుదీనా రెక్కల బొమ్మ గీస్తుంది. అది చూసి మనోడు ఆ పేపర్ ని భద్రంగా ఒక డ్రాలో దాచేసుకుంటాడు. అదెక్కడ అనుకుంటున్నారు? ఆమె ఇచ్చిన పుదీనా రెక్కుంది కదా, అది ఎండకపోయి ఉంటది. దాని కింద పేపర్ లో దాచేస్తాడు. అదే బుక్ లో ఆమె మూతి తుడిచిన కర్చీఫ్ కూడా ఉంటుంది. తీరా చూస్తే ఆ డ్రాలో ఆమె ఇచ్చిన క్యాష్ కూడా భద్రంగా దాచుకున్నాడు. అంటే మనోడు ఎప్పటి నుంచో ఆమెను ఇష్టపడుతున్నాడేమో. వాటిని చూసుకుంటూ ఇమ్మీడియట్ గా డ్రా క్లోజ్ చేసేసి, "నాకు పిచ్చి పట్టింది" అని స్నానానికి వెళ్తాడు. స్నానం చేస్తుంటే అతనికి ఆమె నిన్న మెల్లో చేతులేసి కిస్ చేయబోయిన సిచ్యువేషన్ అండ్ ఇమ్మీడియట్ గా ఆపిన మూమెంట్స్ గుర్తొస్తాయి. సో షార్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక రియాకి కాల్ చేస్తాడు. "నీ నోట్ అందింది" అని చెప్తే రియా, "నిన్నటి దానికి సారీ" అనగానే ఇద్దరు ఒకేసారి వాళ్ళ ఫ్యూచర్ కి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటారు. ఆ రోజు తర్వాత 1 మంత్ వరకు సాంగ్ బిజినెస్ ట్రిప్ మీద వేరే కంట్రీకి వెళ్తాడు. ఫోన్ చూసుకున్న ప్రతిసారి ఆమె కాంటాక్ట్ నెంబర్ చూస్తాడు. బట్ ఎప్పుడు కాల్ చేయడానికి ట్యాప్ కూడా చేయడనమాట. ఇంకో పక్క రియా కూడా అంతే. 1 మంత్ తర్వాత సక్సెస్ఫుల్ గా డివోర్స్ కూడా వచ్చేస్తాయి. ప్రతిరోజు సాంగ్ రూమ్ కెళ్లి ఆ రూమ్ ని క్లీన్ చేయడం, అతను ఎప్పుడు వస్తాడా, అసలు వస్తాడా రాడా, ఈ లైఫ్ లో కలుస్తాడా అతన్ని అనే క్వశ్చన్స్ ఆమె మైండ్ లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత రియా తన డివోర్స్ సర్టిఫికేట్ ని ఫ్రెండ్ కి చూపిస్తూ ఇద్దరు ఫుల్ హ్యాపీగా హక్ చేసుకుని ఎగురుతూ ఉంటారు. ఫ్రెండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటే అని అడిగితే రియా, "ఇక బాగా కష్టపడి పని చేసుకోవాలి. కొద్దిగా మనీ సేవ్ చేశాను. మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఒక ట్రిప్ వెళ్తున్నాను" అని చెప్తుంది. సాంగ్ కి కూడా డివోర్స్ అయిపోతుంది. అతను కూడా ఏదో ఇన్స్పెక్షన్ పర్పస్ మీద విలేజ్ కి వెళ్తున్నాడు. రియా విలేజ్ కి రాగానే అక్కడ రోడ్ మీద ఒక క్యూట్ పప్పి కనిపిస్తుంది. దాన్ని ప్యాంపర్ చేసి ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. అదే టైంలో మనోడు కూడా రియా ఇచ్చిన కోట్ వేసుకుని అదే పప్పిని ప్యాంపర్ చేసి వెళ్తాడు.
ఫ్రెండ్ కాల్‌లో సాంగ్ ఇంకా హోటల్ చెక్‌ఔట్ చేయలేదే. కానీ ఇంకా హోటల్‌కి కూడా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో? అనవసరంగా డబ్బులని హోటల్ మీద ఖర్చు చేస్తున్నాడు అని సాంగ్ గురించి చెప్తుంటే రియా ఒక్కసారిగా తినడం ఆపేస్తుంది. అప్పుడు ఫ్రెండ్ మీ ఇద్దరు చాలా క్లోజ్ గదనే. నీకు తెలుసా అతను ఎక్కడికెళ్ళాడో? అని అంటే రియా అతనితో కాంటాక్ట్ అయ్యి చాలా రోజులైంది. ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? ఎదురుగా సాంగ్ ఉంటాడు. అతన్ని చూడగానే ఆమె స్టక్ అయిపోతుంది. అప్పుడే ఫ్రెండ్ ఫోన్‌లో స్పీకర్‌లో గట్టి గట్టిగా అరుస్తుంది. కాదే అయినా పెళ్ళాం మోసం చేసిందని తెలిసి అతనేమైనా మాయమైపోయాడా ఏంటి? అతనికేమైనా అయిందంటవా? అని అడుగుతుంటే ఆ మాటలని సాంగ్ కూడా వింటుంటాడు. దాంతో రియా కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ సాంగ్ కూడా రియా ఆర్డర్ చేసిన సేమ్ ఫుడ్ నే ఆర్డర్ చేస్తాడు. రియా అతనికి హాయ్ చెప్పి తను ఇక్కడికి ట్రిప్ కోసం వచ్చినట్లు చెప్తుంది. సాంగ్ తను బిజినెస్ ట్రిప్ మీద వచ్చానని చెప్తాడు. రియా తన లంచ్ కంప్లీట్ చేసి అతనికి బాయ్ చెప్పి తన రూమ్ కి బయలుదేరుతుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే మన సాంగ్ గారు కూడా ఉంటారు. అప్పుడే గెస్ట్ హౌస్ ఓనర్ వచ్చి మీరు సరైన టైం కి వచ్చారు. ఈ రోజు ఇక్కడ పార్టీ జరుగుతుంది. మాతో పాటు జాయిన్ అవుతారా అని చెప్తాడు. ఆ గెస్ట్ హౌస్ లో స్టే చేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు ఒక పేర్ పర్సనాలిటీ మ్యాచింగ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అక్కడున్న ఒక కపుల్ తో ఆడిస్తారు. 2 వేర్వేరు ఆప్షన్స్ ఇస్తే వాళ్ళిద్దరు వేర్వేరుగా సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో వాళ్ళ చాయిస్ మ్యాచ్ అవ్వదు. ఆ తర్వాత రియా ఇంకా సాంగ్ టర్న్ వస్తుంది. రియా ఏమో వద్దంటుంది. కానీ సాంగ్ ఏమో ఆడదాం జస్ట్ టైం పాస్ కే కదా అని అంటే ఆమె ఒప్పుకోవడంతో క్వశ్చన్ అడుగుతారు. నీకు క్యాట్స్ అంటే ఇష్టమా డాగ్స్ అంటే ఇష్టమా అని అడిగితే ఇద్దరు క్యాట్ అని చెప్తారు. అతనికి ఎలాంటి బుక్స్ చదవడం అంటే ఇష్టం అని అడగగానే ఆమె పాస్ట్ లో సోషల్ మీడియాలో చూసుంటుంది కదా ఆ బుక్ పేరు ఒక్కసారిగా చెప్పేస్తుంది. మనోడు షాక్ అవుతాడు. నేను అది ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ ఇంటర్వ్యూలో మెన్షన్ చేశాను. తనకెలా గుర్తుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. రియా ఫేవరెట్ ప్లాంట్ ఏంటి అని సాంగ్ ఇమ్మీడియట్ గా ఆబ్వియస్లీ పుదీనా ప్లాంట్ అని చెప్తాడు. అలా వాళ్ళిద్దరు అన్ని క్వశ్చన్స్ సింక్ అవ్వడంతో అందరూ పిచ్చిగా పొగుడుతారు. ఆ తర్వాత రియా వాష్రూమ్ కి వెళ్తుంది. అద్దంలో తన్ని తాను చూసుకుంటూ ఒక టైప్ ఆఫ్ బ్లష్ ఇస్తుంది. లైక్ ఇందాక జరిగింది మొత్తం ఆమెకు ఒక బటర్ఫ్లై మూమెంట్ అవుతుంది. అండ్ ఆమె హార్ట్ కూడా లిటరల్లీ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఇయర్స్ కూడా రెడ్ అయిపోయి ఉంటాయి. చేతులు కడుక్కొని తిరిగి రాగానే హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు. అది కూడా ఏదనుకుంటున్నారు? లాస్ట్ టైం ఆమె కర్చీఫ్ తిరిగిచ్చి ఉంటుంది కదా మనోడు కన్నీళ్లు తుడుచుకోవడానికి ఇచ్చింది. అదే కర్చీఫ్. అది పట్టుకుని అతని వైపుకు చూస్తూ నేను వాడి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇదే యూజ్ చేస్తున్నాడా అని నోటీస్ చేస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఒక సెల్ఫీ దిగుతారు. అప్పుడు మనోడు ఆమె దగ్గరికి రావడానికి కొంచెం హెసిటేట్ అవుతాడు. బట్ స్టిల్ ఆమె హెడ్ కి తన హెడ్ ఆనిచ్చి ఫోటో దిగుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రియా రెడీ అయ్యి మంచి గొల్లు ఇచ్చుకుంటూ బయట నిలబడుతుంది. ఎగ్జాక్ట్ టైం కి సాంగ్ కూడా వస్తాడు. ఆమె నెర్వస్ అయిపోయి ఫిట్ గా కూర్చునేసరికి మనోడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే వాకింగ్ అని చెప్తుంది. అయితే కలిసి వెళ్దాం అని అంటే అలా ఇద్దరు సైకిల్ తీసుకొని జామ్ జామ్ అని అన్ని ప్లేసెస్ కి తిరుగుతారు. సైకిల్లో నుంచి కింద పడబోతుంటే మేడం గారు అతన్ని బట్టేసుకుంటుంది. అతను కూడా బ్లష్ అయిపోతాడు. ఆ రోజు మొత్తం వాళ్ళిద్దరు ఒక పర్ఫెక్ట్ పెయిర్ లా బిహేవ్ చేస్తుంటారు. ఇక ఒక రెస్టారెంట్ కి వెళ్లి డ్రింక్ చేసి ఇంటికి వెళ్దాం అనుకునే టైంలో చాలా వర్షం పడుతుంది. దాంతో ఆగాల్సి వస్తుంది. సాంగ్ ఏమో నేను వెళ్ళి అంబ్రిల్లా కొనుక్కొస్తాను నువ్వు వెయిట్ చేయి అని వెళ్ళబోతుంటే రియా అతని చేతిని పట్టుకుని ఆపి నువ్వు ఒంటరిగా వెళ్తే తడిసిపోతావు ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్తే అతను చెయ్యి అందిస్తాడు. ఆమె అతని చేతిలో చెయ్యేసి గట్టిగా పట్టుకుని ఇద్దరు అదే వర్షంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ వర్షంలో తడుస్తూ ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటారు. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ చేతులు పట్టుకుని గెస్ట్ హౌస్ కి వచ్చాక మనోడు ఆమె ఫేస్ మీద నీళ్లను ఒక్కొక్కటిగా తుడుస్తూ ఉంటాడు. ఆ తుడిచే ప్రాసెస్ లో చెయ్యి షోల్డర్ పైకి వెళ్తుంది. ఆ మూమెంట్ లో ఇద్దరు లిటరలీ చాలా నెర్వస్ అవుతారు. సాంగ్ ఆమెకి దగ్గరగా వస్తూ ఆమె చేయి పట్టుకోబోతుంటాడు. ఇద్దరి మధ్యలో ఊపిరి కూడా ఆడనంత టెన్షన్ పుడుతుంది. అప్పుడు సాంగ్ ఆమె చేతిని ఒక్కసారిగా పట్టుకుంటాడు. పట్టుకుని ఆమెని ప్యాషనెట్ గా కిస్ చేయబోతే ఆమె వెనక్కి జరుగుతుంది. కానీ మళ్ళీ ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా కిస్ చేస్తుంది. సాంగ్ కూడా రెస్పాండ్ అవుతూ ఆమెకి కిస్ చేస్తాడు. వాళ్ళ రూమ్స్ కి వచ్చే వరకు అలానే ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఒక్కొక్క థింగ్ కింద పడేసుకుంటూ వస్తారు. ఆమెను ఒక్కసారిగా ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి కిస్ చేస్తుంటే ఆమె అతన్ని వెనక్కి నెడుతుంది. అతనేమో నెర్వస్ అవుతుంటే ఆమె నాకు డివోర్స్ అయింది అని అంటే అతను కూడా అయితే నాకు కూడా డివోర్స్ అయింది అనగానే ఈసారి తను అతన్ని ఇంటెన్సిటీతో కిస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ లో ఆమె అతని హియరింగ్ ఎయిడ్ ని తీసేసి మరి ఆ ఇయర్స్ కి కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఆ నైట్ వాళ్ళ మూమెంట్ ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ కళ్ళు తెరిచి చూసేసరికి రియా ఉండదు. ఎందుకంటే రియా ఆల్రెడీ అక్కడ నుంచి టాక్సీలో వెళ్లిపోయి ఉంటుంది. మనోడు చాలా మెసేజెస్ చేస్తాడు. ఒక్కసారి మాట్లాడుకుందాం. ఒకవేళ ఇప్పుడు మాట్లాడడం ఇష్టం లేకపోతే నేను వెయిట్ చేస్తాను. నిన్ను ప్రెషర్ చేయను. కనీసం నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు. జస్ట్ ఎక్కడో ఒక చోట పోస్ట్ చేయి. నువ్వు సేఫ్ గా ఉన్నావని కన్ఫర్మేషన్ అన్న తెలుస్తుంది నాకు అని అంటాడు. కానీ
అతను మాత్రం ఒక రెయినీ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది చూసి తన కోసమే పోస్ట్ చేశాడని అర్థం చేసుకుంటుంది. ట్రిప్ నుంచి తిరిగొచ్చాక అప్పుడే రియాకి వాళ్ళ ఆంటీ నుంచి కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారని చెప్పగానే ఆమె టెన్షన్ తో హాస్పిటల్ కి బయలుదేరుతుంది. ఏమైంది అని అడిగితే ఆంటీ, నాకు తెలీదు, బట్ మీ మమ్మీ బయట నీ హస్బెండ్ ని కలిసిందట, వాళ్ళ మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందేమో, దాంతో ఆవిడ స్పృహ తప్పి పడిపోయారు అని చెప్తున్నప్పుడే ఆమె చాలా పానిక్ అవుతున్న మూమెంట్ లోనే సాంగ్ కాల్ చేస్తాడు. ఆమె లిఫ్ట్ చేద్దాం అనుకునే టైంలోనే కాల్ కట్ అయిపోతుంది. సో మెసేజ్ చేస్తాడు, రియా ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి, మీ అమ్మ గురించి నాకు తెలిసింది అని అంటే ఆమె ఫోన్ చేస్తుంది. మీ అమ్మకి మంచి ట్రీట్మెంట్ నేను అరేంజ్ చేస్తాను, ఆ హాస్పిటల్ డాక్టర్ నాకు తెలిసిన అతనే, నువ్వు టెన్షన్ పడకు అని చాలా ధైర్యం చెప్పగానే ఆ పానిక్నెస్ పోతుంది. అంతలోనే ఒక ఫేమస్ డాక్టర్ అక్కడికి వస్తారు. అతన్ని చూడగానే హాస్పిటల్ స్టాఫ్ షాక్ అవుతారు. ఆయనేమో నా స్టూడెంట్ సాంగ్ ఫోన్ చేసి స్పెషల్ గా రమ్మన్నాడు, అందుకే రాక తప్పలేదు అని చెప్పి సర్జరీని కూడా సక్సెస్ చేస్తాడు డాక్టర్ రియాతో. ఇక భయపడాల్సిన పని లేదమ్మా, ఆవిడికి కొద్దిసేపట్లో స్పృహ వచ్చేస్తుంది అని చెప్పి, నువ్వు థ్యాంక్స్ చెప్పాలంటే నా స్టూడెంట్ సాంగ్ కి చెప్పు అని వెళ్ళిపోతాడు. వాళ్ళమ్మకి స్పృహ రాగానే పిచ్చ సీరియస్ గా, డివోర్స్ గురించి నాకెందుకు చెప్పలేదు, నేను ఆ జియాంగ్ వెదవగా నుంచి తెలుసుకోవాల్సి వచ్చింది, వాడికి ఫోన్ చేస్తే నాకెందుకు చేసావు, నీ కూతురుకు చేసుకో, డివోర్స్ అయిపోయిందని చెప్పాడు, చుట్టుపక్కల ఎంత నవ్వారో తెలుసా అని చాలా హార్ష్ గా మాట్లాడుతుంటే రియా, మీరింకా కోలుకోలేదు మా, అంత హైపర్ అవ్వకండి అని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత రియా ఫ్రెండ్ తో మాట్లాడడానికి బయట వస్తుంది. ఫ్రెండ్ ఏమో, రియా సారీనే, మీ మమ్మీ ట్రీట్మెంట్ కోసం సాంగ్ అసిస్టెంట్ తో మాట్లాడాను, ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు మీ మమ్మీ అడ్మిట్ అయిన హాస్పిటల్లోనే సాంగ్ కి ఎవరో పాయిజన్ ఇచ్చి చంపడానికి ట్రై చేశారు, అప్పట్లో అతను యంగ్ అండ్ ఫేమస్ డాక్టర్ కదా, ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఎప్పుడో హాస్పిటల్ ముఖం కూడా చూడలేదు అని చెప్తే ఇందాక రియాకి ప్రొఫెసర్ అన్న మాటలు గుర్తొస్తాయి. నా స్టూడెంట్ ఇక్కడికి చావు బతుకుల మధ్యలో వచ్చినప్పటి నుంచి నన్ను అస్సలు ఒక్కసారి కూడా కాంటాక్ట్ అవ్వలేదు, బట్ చాలా ఏళ్ల తర్వాత నీ కోసం నాకు కాల్ చేసి రమ్మన్నాడంటే నువ్వు అతనికి ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది అని ఒక గ్లాడ్ స్మైల్ ఇస్తూ చెప్పుంటాడనమాట. దాంతో రియా ఇమ్మీడియట్ గా సాంగ్ కి థ్యాంక్స్ అని మెసేజ్ చేస్తుంది. ఆ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఉంటారు. 6 అవర్స్ అయినా కూడా మనోడు ఆమె పంపించిన మెసేజ్ కి రెస్పాండ్ అయ్యి ఉండడు. అదే ఆలోచిస్తూ బయటపడుతున్న వర్షం ఫోటో తీసి అతనికి పంపాలి అనుకుంటుంది. బట్ అంతలోనే సాంగ్, సారీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, వర్క్ ఫినిష్ అయ్యాక ఛార్జింగ్ పెట్టి చూశాను అని రిప్లై ఇస్తాడు. రియా ఇమ్మీడియట్ గా అతనికి కాల్ చేయగానే అతను పిచ్చ పానిక్ అవుతూ మాట్లాడతాడు, సారీ నా ఫోను డెడ్ అయిపోయింది అని అంటే ఆమె, అది ఆల్రెడీ ఇందాక మెసేజ్ లో చెప్పావు కదా అని అంటే అతను, అంటే నువ్వు సడన్ గా కాల్ చేసావు కదా అందుకే కొంచెం నర్వస్ అయ్యాను అని, నేను ఈ సండే ఫ్రీగా ఉంటాను కలుద్దామా అని అడుగుతాడు. సండేనా, ఆ రోజు చాలా వర్క్ ఉంది, బట్ 6 తర్వాత ఫ్రీయే అని కలవడానికి ఫిక్స్ అవుతారు. అప్పుడు మాటల్లో, ఇక్కడ వర్షం పడుతుంది చూస్తావా అని వీడియో కాల్ చేసి మరీ చూపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అని అంటే సాంగ్ మాత్రం ఆమెనే చూస్తూ, అవును బ్యూటిఫుల్ గా ఉంది అని అంటాడు. ఆ తర్వాత ఆమె, ఇక నుంచి నేను నిన్ను సాంగ్ అని పిలవచ్చా అని అడిగితే అతను, ఖచ్చితంగా పిలవచ్చు అని అంటే ఆమె, నువ్వు క్యూరియాసిటీగా లేవా, సండే నిన్ను కలిస్తే ఏం మాట్లాడతానో అని క్యూరియాసిటీ లేదా అని అంటే అతను, ఖచ్చితంగా ఉంది అని అంటే, మరి ఎందుకు అడగట్లేదు అని అంటే అతను కొంచెం నెర్వస్ అవుతూ, నువ్వేమో నేను అడగాలి అనుకుంటున్నావు కానీ నా భయం ఏంటో తెలుసా, నువ్వు కలిస్తే ఎక్కడ ఆ మాట అంటావేమో అని అంటే ఆమె, ఏ మాట అని అంటే అతను, అదే ఆ నైట్ మన మధ్య జరిగింది ఫేక్ అని, ఏమి జరగనట్టు నటిద్దామని చెప్తావేమోనని ఏం అడగలేదు అని అంటే రియా కొంచెం సిగ్గుపడుతూ, అలా అయితే ఒకవేళ నేను నాకు ఆ నైట్ గురించి నటించే ఉద్దేశం లేదు అంటే ఏమంటావు అని అడగగానే అతని ఫేస్ లో ఒక లైట్ వస్తుంది. ఆమె వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు రియా, నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అని నన్ను అడిగే కంటే ముందే నువ్వు నాకు ఒకటి చెప్పాలి అని అంటుంది. దాంతో సాంగ్ వెంటనే, ఐ లైక్ యూ, ఇప్పుడు చెప్పు నాకు ఛాన్స్ ఇస్తున్నావా లేదా అని తన ఫీలింగ్స్ ని కన్ఫెస్ చేస్తాడు ఫైనల్లీ. రియా సిగ్గుపడుతూ, గెస్ చేయి అని నవ్వుతూ కాల్ కట్ చేస్తుంది. ఇటు సాంగ్ కూడా పిచ్చ హ్యాపీ అయిపోతాడు. లైక్ ఎగరడం ఒక్కటే తక్కువ, అటు రియా కూడా పక్కలో దొర్లుతూ అతని గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోకుండా ఉంటుంది. సాంగ్ ని జియాంగ్ ని చాలా కంపేర్ చేసుకుంటూ అతని కలల్లోనే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగే మన సాంగ్ ఇంటి ముందు వాలిపోతాడు. మెయిన్ డోర్ నుంచి రాకుండా వెనుక డోర్ నుంచి రాళ్లతో విసిరి కొడుతూ విండోస్ ను ఓపెన్ చేసేలా చేస్తాడు. ఆమె బయటికి రాగానే ఇతను నర్వస్ అవుతూ, యాక్చువల్ గా నువ్వు నిన్న గెస్ట్ చేయన్నావు కదా, అది గెస్ట్ చేయలేకపోయాను, సో ఎక్కువసేపు వెయిట్ కూడా చేయలేకపోతున్నాను, నాకు నీ ఆన్సర్ కావాలంటే అని అంటే ఆమె ఇమ్మీడియట్ గా, నీకు
అనుకున్న ఆన్సర్ కావాలంటే నువ్వు నాకు ప్రాపర్ గా కన్ఫ్యూస్ చేయాలి, అప్పుడే ఆన్సర్ చెప్తాను అని అంటే సాంగ్ కి ఏం మాట్లాడాలో తెలియక జేబులు ఎత్తుక్కుంటూ ఉంటాడు. దాంతో రియా ఇమీడియట్ గా అయితే ఓకేలే, ప్రాపర్ గా ప్రపోజ్ చెప్పినప్పుడే ఆన్సర్ చెప్తాను అని విండో క్లోజ్ చేస్తుంది. సాంగ్ ఇమీడియట్ గా మెసేజ్ చేస్తాడు, యాక్చువల్లీ నేను ఎప్పుడు అమ్మాయి వెనక పడలేదు, నువ్వే ఫస్ట్. అందుకే టీవీ డ్రామాస్ లో చూపించేంత ప్యాషనెట్ లవ్ ని నేను చూపించలేకపోవచ్చు, బట్ నీకోసం బ్రతుకుతా, నీకోసం చచ్చిపోతా కూడా అని మొత్తం ఫీలింగ్ చెప్పేస్తాడు. దాంతో ఆమె మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది. మనోడు అక్కడికి రాగానే ఆమె గట్టి గట్టిగా అరుస్తూ సండే నా ఆన్సర్ చెప్తాను అని అంటే సాంగ్ సండే రావడానికి ఇంకా 42 అవర్స్ ఉంది, అంతసేపు వెయిట్ చేయాలా అని అంటే రియా డోర్ క్లోజ్ చేయబోతూ అతన్ని దగ్గరికి రమ్మని పిలిచి చటక్కన కిస్ చేసి డోర్ వేసేసుకుంటుంది. సాంగ్ ఫేస్ చూడండి, లిటరల్లీ నర్వస్ అయిపోతున్నాడు. పాప మా ఫీలింగ్ ని ఫీల్ అయ్యే లోపే ఈమె టక్కున డోర్ వేసేస్తుంది. మనోడు డోర్ కొడుతూ ఇప్పుడు ఓపెన్ చేయి, అసలు నువ్వు ఇప్పుడు కిస్ చేసిన దానికి అర్థం ఏంటి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె అదంతా సండే కలిసి చెప్తాను అని అంటుంది. అప్పుడే సాంగ్ కావాలని మెసేజ్ చేస్తాడు, నీ ఇంటి బయట ఫ్రూట్ బాక్స్ పెట్టాను తీసుకో అని అంటే ఈమె ఎవరు లేరని తొంగి చూసి స్లోగా డోర్ ఓపెన్ చేసి అక్కడున్న ఫ్రూట్ బాక్స్ ని తీసుకుని అటు ఇటు అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ లోపే మనోడు వచ్చి ఆమెను చటుక్కుని పట్టేసుకొని కిస్ చేస్తాడు. అది కూడా చాలా ప్యాషనెట్ గా. ఇప్పుడు ఇద్దరికి ఈక్వల్ అయింది అని చెప్పి వెళ్తాడు. రియా లోపలికి వచ్చి ఒక్కటే మురిసిపోతుంది. నెక్స్ట్ నైట్ సాంగ్ కాల్ చేసి నీ ఇంటి బయట వెయిట్ చేస్తున్నాను అని అంటే రియా నీట్ గా మేకప్ అయ్యి అతని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇద్దరు వాళ్ళ ప్రేమని ఫీల్ అవుతున్నారు. ఆమె హక్ చేసుకుంటూనే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే అతను ఎందుకేంటి, నా గర్ల్ ఫ్రెండ్ ని చూడడానికి వెయిట్ కూడా చేయలేకపోయాను అని అంటే ఆమె ఒకవేళ నేను నిన్ను రిజెక్ట్ చేస్తే అని అంటే అతను అయితే మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేసేవాడిని నిన్ను గెలుచుకునేంత వరకు అని అంటే ఆమె మురిసిపోతే అతను చిన్కి కిస్ చేస్తుంది. ఆ తర్వాత లిప్స్ కి చేయగానే సాంగ్ కంట్రోల్ చేసుకోలేక ఇమ్మీడియట్ గా ఆమెని పట్టుకొని కిస్ చేస్తాడు. అంతేకాదు ఈ మూమెంట్ వాళ్ళకి ఇంకా అన్కంట్రోలబుల్ అవుతుంది. ఇంకా ఫార్వర్డ్ అయ్యి ఆమె నడుం పట్టుకొని ఇంకా ప్యాషనెట్ గా కిస్ చేస్తూ నెక్ మీద బైట్ చేయబోతుంటే ఆమె ఒక్కసారిగా వెనక్కినట్టి ఇక చాలా ఇంటికెళ్తాను, అమ్మ చూస్తే బాగోదు అని చెప్పగానే మనోడు ఆమె చేతులు పట్టుకుని ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు. పాపం స్టార్టింగ్ లవ్ కదా, ఒకరికొకరు బాయ్ చెప్పుకోవడానికి అస్సలు మనసు ఒప్పదు. సాంగ్ ఆమె చేతులు పట్టుకుని లోపలికెళ్ళు అని అంటే ఆమె వెళ్తున్నాను అని బాధగానే చెప్తుంది. మనోడు ఒప్పుకోలేక ఆమె జుట్టు నిమురుతూ సరే ఇక వెళ్ళు అని ఇష్టం లేకపోయినా కూడా లోపలికెళ్తుంది. కానీ వెంటనే బయటికి వచ్చి అతని చీక్స్ మీద కిస్ చేసి వెళ్లిపోతుంది. తన వెకేషన్ కంప్లీట్ అయిపోయాక వాళ్ళ అమ్మకి బాయ్ చెప్పి కానీ ఇక్కడ ఈమె వెయిట్ చేస్తూ ఉంటే మనోడు సర్ప్రైజ్ ఇస్తూ వస్తాడు పికప్ చేసుకోవడానికి. అతన్ని చూడగానే మొత్తం ఇకిలిచ్చేసి కార్ ఎక్కి కూర్చుంటుంది. ఆమె కూర్చున్నాక అతను సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటాడు. ఆమె పెట్టుకోబోతూ మళ్ళీ ఆగి నువ్వే పెట్టు అని చెప్తుంది. అతను ఒక గ్లాడ్ స్మైల్ ఇచ్చి ఆమె ఇంటెన్షన్ అర్థం చేసుకొని కావాలని దగ్గరకు వచ్చి సీట్ బెల్ట్ పెడతాడు. ఆ టైంలో ఆమె ఆబ్వియస్లీ కిస్ చేస్తుంది. ఇది గుడ్ మార్నింగ్ కిస్ అని చెప్తుంది. రియా ఆఫీస్ కి వెళ్ళాక ఆమె మెడ మీద ఉన్న లవ్ బైట్స్ ని చూసి ఫ్రెండ్ డౌట్ గా ఏంటే ఇదంతా కొంపతీసి సాంగ్ తో కాదు కదా అని అంటే ఆమె కూడా నిజం చెప్తుంది, అవును మేమిద్దరం డేట్ చేసుకుంటున్నామని. దాంతో ఫ్రెండ్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అసలు నీ కథల్లో ఏమిష్టమే అని అంటే ఆమె ఎలా చెప్పాలి, మేం జస్ట్ అన్నిట్లో సింక్ ఉంటాం. అతను నిజంగా నన్ను అర్థం చేసుకుంటాడు, నా వాల్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తాడు. అతనితో నేనుంటే నా వీపు మీద ఉన్న భారం మొత్తం కింద పెట్టినట్లుంటుంది. దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎప్పుడూ సీరియస్ గా ఉండే నేను అతని ముందు అతని ప్రేమలో క్యూట్ గా బిహేవ్ చేస్తున్నాను అని చెప్తుంటే ఫ్రెండ్ చూడు చూడు తెగ మురిసిపోతున్నావు, చాలే ఆపు, నిన్ను చూస్తే నాకు జల్సీగా ఉంది అని చెప్పి వెళ్తుంది. ఆ నెక్స్ట్ డే నుంచి వీళ్ళిద్దరు అఫీషియల్ డేట్ స్టార్ట్ చేస్తారు. డిన్నర్ డేట్ కంప్లీట్ అయిపోయాక ఇద్దరు చేతులు చేసుకుని రెస్టారెంట్ బయటకు వస్తారు. బట్ అక్కడ లిన్ ఉండడం చూసి రియా వెంటనే అతను చెయ్యి వదిలేసి దాక్కుంటుంది. లిన్ అతన్ని చూసి నువ్విక్కడున్నావేంటి అని పలుకరిస్తుంటే మనోడు కొంచెం కూడా పట్టించుకోకుండా రియాని దగ్గరికి పిలుచుకొని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆ లిన్ని ఇగ్నోర్ చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. పద ఇంటికెళ్దామని చెప్పి వాళ్ళిద్దరిని చూసిన ఈ దేడిది మగ్దానికి బుర్ర హీట్ ఎక్కిపోతుంది. అదే టైంలో ఇంకో బాయ్ ఫ్రెండ్ వస్తాడు ఆమెతో ఎంజాయ్ చేయడానికి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక రియాకు ఒక పార్సిల్ వస్తుంది. ఇది ఎవరు పంపించారా అని ఓపెన్ చేస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ మనోడు రాశాడు. అది చదువుతున్న ఆమె లిటరల్ ఎమోషనల్ అయిపోయి అంటే అతను నన్ను చాలా కాలం నుంచే ప్రేమిస్తున్నాడా అని రియలైజ్ అయ్యి వెంటనే కాల్ చేస్తుంది కలవడానికి. ఇద్దరు ఇమ్మీడియట్ గా కలుస్తారు. అలా గొడుగు పట్టుకుని వాక్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా రియా అతని లిప్స్ దగ్గరకు వచ్చి స్మెల్ పీలుస్తూ నువ్వే టూత్ పేస్ట్ వాడతావు అని అంటే కోల్గేట్ మింటి ఫ్లేవర్ అని చెప్పగానే ఆమె అయితే నువ్వు స్ట్రాంగ్ గా చేయగలవా అని అంటే అతను అలానే చూస్తుంటే ఆమె అదే నాకు నిన్ను కిస్ చేయాలనుంది అని ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇక సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది. ఆమె అతని ఎడ్ బ్యాక్ బాడీని కావాలని టచ్ చేస్తూ సెడ్యూస్ చేస్తుంది. మనోడు కంట్రోల్ చేసుకోలేక బాగుందా, చాలా బాగుందా, అది కూడా ఇక్కడ రోడ్డు మీద చేయడం అని అంటున్నా కూడా ఆమె వినకుండా
అలానే సెడ్యూస్ చేస్తుంది. వెంటనే చెవికి దగ్గరగా వచ్చి నాకు నీతో అది కావాలి అని అంటే అతను నెర్వస్ అవుతుంటే ఆమె వెంటనే మిస్టర్ సాంగ్ మనిద్దరం డేట్ చేసుకొని 72 అవర్స్ అవుతుంది. సో కొంచెం అడల్ట్ థింగ్స్ చేద్దామా అని ఇంటికొస్తారు. అంతే లోపల అడుగు పెట్టిన వెంటనే మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమెను పట్టుకొని ప్యాషనేట్ గా కిస్ చేసుకుంటూ లోపలికి తీసుకొస్తాడు. అలానే ఆమెను ఒక్కసారిగా ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి షర్ట్ విప్పేసి స్లోగా ఆమె మీదకొస్తూ నెక్ మీద కిస్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ కి ఆమె ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంటే అతను ఊపిరి ఆపుకోవద్దు, కావాలంటే సౌండ్స్ చేయి, అది ఇంకా ప్యాషనేట్ గా ఉంటుంది అని ఆమెను ఇంటెన్స్ గా కిస్ చేస్తాడు. ఆ తర్వాత రియా అతని మీదకి వచ్చి తన కోట్ విప్పేసి అంతే ఇంటెన్సిటీతో కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ ఒకరికొకరు ఇంటిమేట్ అవుతారు. అంతా అయిపోయాక ఆమె అతని పక్కన పడుకుని అడుగుతుంది, ఈ రోజు రెస్టారెంట్ లో లిన్ కనిపించగానే చెయ్యి వదిలేసినందుకు నువ్వు అప్సెట్ అయ్యావా? ఐఎమ్ సో సారీ, నేను కాస్త ధైర్యంగా ఉండాల్సింది, నెక్స్ట్ టైం ఇలా అస్సలు చేయను అని అంటే సాంగ్ నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరమే లేదు, నేను ఇక్కడుంది నిన్ను ప్రేమించడానికి, నీతో ప్రతిదానికి ఆర్గ్యూ చేసి నాకేం వస్తుందా నీకేం రాదా అని లెక్కలెంచడానికి కాదు అని ఆమె హెడ్ కి కిస్ చేసి చెప్తాడు. అలా చెప్పగానే ఆమెకి తన ఎక్స్ హస్బెండ్ గుర్తొస్తాడు. అతను ఎప్పుడు బ్రైట్ ప్రైజ్ అని షేరింగ్ గురించి మాట్లాడడం చూసి అతన్ని ఒక్కసారిగా ఖర్చుకొని పడుకుంటుంది. అది చూసి అతను ఏంటి ఇవాళ ఒకటే క్లింగీగా ఉన్నావు అని అంటే ఆమె ఇవాళ నాకు నిన్ను గట్టిగా హక్ చేసుకుని ఉండాలనుంది అని ప్రేమగా హత్తుకుంటుంది. మనసులో నువ్వు నాకు ముందే కలిసుంటే ఎంత బాగుండు, నా ప్రేమ మొత్తం నీకే ఇచ్చేదాన్ని అని అనుకుంటూ అతన్ని కిస్ చేస్తుంది. అతను కూడా కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. ఇక నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం అనుకునే లోపే రియా అతన్ని వెనక్కి నెట్టేసి సారీ నాకు పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత సీన్ లో సాంగ్ కి పాయిజన్ ఇచ్చిన పర్సన్ జైలు నుంచి రిలీజ్ అయి ఉంటాడు. అతన్ని చూసిన సాంగ్ పానిక్ అయిపోతాడు. అప్పుడే రియా అతని పాయిజన్ అయినప్పుడు సోషల్ మీడియాలో రన్ అయిన ఒక వీడియో చూస్తుంది. అది చూడగానే ఆమె చాలా బాధపడుతుంది. ఇమ్మీడియట్ గా తన అసిస్టెంట్ కి కాల్ చేయగానే అతను మొత్తం చెప్తాడు. యాక్చువల్ గా బాస్ కి చెవులు పని చేయట్లేదు అని తెలిసిన వెంటనే రూమ్ కి లాక్ చేసుకుని బయటికి కూడా వచ్చేవాడు కాదు. హియరింగ్ ఎయిడ్స్ కూడా పెట్టుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు. ప్రతి రోజు డ్రింక్ చేయడానికి బార్ కి వెళ్లేవాడు. అతను ఏడవని రోజు లేదు. ఆ సిచ్యువేషన్ అతన్ని నలిపేసింది అని చెప్పగానే ఆమె లిటరల్లీ ఏడుస్తూ ఇమ్మీడియట్ గా సాంగ్ కి కాల్ చేస్తుంది. నా బేబీ ఏంటో ఇంత సడన్ గా నాకు కాల్ చేసింది అని అంటే ఆమె నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, అందుకే కాల్ చేశాను, ఈవినింగ్ నన్ను పికప్ చేసుకోవడానికి రా అని కాల్ కట్ చేస్తుంది. ఇద్దరు ప్రేమగా హక్ చేసుకుని అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రియా మనసులో మాట చెప్తుంది. ఆమెకు విషయం మొత్తం తెలిసిందని చెప్పి ప్రతిసారి అందరి ముందు స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఒక్కోసారి వీక్ గా ఉండడం కూడా నిన్ను స్ట్రాంగ్ చేస్తుంది, ఇక నుంచి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్తూ హక్ చేసుకోవడానికి చేతులు చాపుతుంది. వీళ్ళిద్దరు ఒక పక్క హక్ చేసుకుని ఉంటే ఇంకో పక్క జియాంగ్ లిన్ గొడవ పడుతుంటారు. ఆ జియాంగ్ గడు పాపం రెడ్ రోజెస్ పట్టుకుని ఆమె ముందు నిలబడి ప్రేమను కన్ఫెస్ చేసుకుంటుంటే ఆమె వాటిని కింద పడేసి నేను వేరే బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కున్నాను అని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. వాడు అప్సెట్ అయి బాధగా ఏడుపు ముఖం పెట్టి ఇక్కడ హక్ చేసుకుంటున్న వీళ్ళిద్దరిని చూస్తాడు. రియా కావాలనే వాడికి మంట పెట్టడానికి మిస్టర్ సాంగ్ గారు నన్ను కిస్ చేయాలని అనిపించట్లేదా మీకు అని అడిగితే అతను ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తాడు. సరిపోలేదు అని అంటే ఇమ్మీడియట్ గా లిప్ మీద కిస్ చేస్తాడు. ఇంకా సరిపోలేదు అని అంటే ఈసారి మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అది చూసిన వీడికి మొండిపోతుంది. ఆ నైట్ ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్ గా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు రియా ఆపి అతని హియరింగ్ ఎయిడ్ తీసి పక్కన పెడుతుంది. అతను అంటాడు రియా ఇప్పుడు నేను నీ మాట అస్సలు వినలేను, సో అస్సలు హోల్డ్ చేసుకోకు అని మళ్ళీ కిస్ చేసుకుంటూ ఆ నైట్ ఒకటవుతారు. అలా వన్ ఫైన్ డే వీళ్ళిద్దరు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు పెళ్లి కోసం. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.